జుంట తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంట తేనెదారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన. ఒక వ్యక్తి లోపల, ఒక స్త్రీ లోపల శత్రువులను చూసిండ. ఏం చూసిండు చెప్తలేరు, చూసిండు శత్రువులను చూసిండ. ఆ శత్రువులను వెళ్ళగొట్టడానికి ఆయన ఆ ఊరికి దిగి వచ్చిండు. ఈరోజు ఆ శత్రువులను వెళ్ళగొట్టిన వెంటనే ఆమె పరిచర్య చేయడం మొదలుపెట్టింది. స్తోత్రం కలుగును గాక. ఆమె పేరే కదా 7 దయ్యముల చేత పట్టబడిన స్త్రీ. ఎన్ని దయ్యాలు? ఎంతమంది తెలుసు ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఆ మాట ఎక్కడ చదివినరా విన్నారా? విన్నారు కూడా. ఎన్ని దయ్యాలంట? సువార్త పత్రికలలో చక్కగా ఉంది. ఎన్ని దయ్యాలంట? 7 దయ్యముల చేత ఒక స్త్రీ పట్టబడినప్పుడు ఆమెను యేసయ్య విడిపించడానికి దిగేసి వచ్చిండు. ఈరోజు మన జీవితంలో కూడా మన వెంట కూడా ఆ దయ్యాలు లేక కాదు, పడతా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ వెంట తరుముతున్నాయి, పడుతున్నాయి, ఇప్పటి కూడా పడుతున్నాయి. అయితే దయ్యం ఎక్కడో లేదు, ఆ రూపంలో ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఏ రూపంలో ఉంటాయి? ఇప్పుడు దయ్యములు అనేది ఇట్లా బయట కనబడకుండా ప్రతి వ్యక్తిని వెంటబడుతున్నాయి అంట. ప్రతి వ్యక్తి వెంటబడుతున్నాయి. దేవుడికి మహిమ కలుగుగాక. సరే, మీరు కొంతమంది దేవులాడుతారు కాబట్టి సరే దేవులాడని చూస్తాం. స్తోత్రం. 7 దయ్యములచే బహువేదన పడితి, గూడు చెదిరి ప్రభు సన్నిధి. 7 దయ్యములచే 7 దయ్యముల వేడుకోలే. 7 దయ్యములచే బహువేదన పడితి, గూడు చెదరి నా యేసు పాదముల్, నా యేసు పాదముల్ పాడుకొందును, నా ప్రభు పాటలు నేను. ఆహా, మగ్దలేని మరియా అని ఉంటుంది. ఎవరమే? ఆహా, అనురాగ దేవుడు చెప్పాలి. అందరికీ ప్రేమించే దేవుడు యేసు. అందరినీ ఆమేన్. ఆమె దగ్గరికి వచ్చి దయ్యములను వెలగొట్టినాడు. చెప్పనివని. ఇప్పుడు అదే మాట మార్క్స్ వార్త మనకు చెప్తాడు. 16వ అధ్యాయంలో చూడండి, చదవండి. ఎక్కడ కనబడ్డాడు? అలా ఏమని పేరు రాసింది ఆమెది? 7 దయ్యాలను వెలగొట్టిన మగ్దలేని మరియ అంట. చెప్పండి. ఆమె లోపల ఎన్ని దయ్యాలు ఉండే? ఈ రోజులలో మనిషి లోపల 7 దయ్యాలు పట్టి పట్టి పీడిస్తున్నాయి అందరికీ. దానివల్లనే వాళ్ళు ఎంతో గొప్పగా దీవించబడాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఇచ్చిన బహుమానం కూడా వాళ్ళ చేత. కానీ దయ్యం ఏం చేస్తుందంటే రాణిస్తలేదు, రానివ్వకుండా అడ్డుపడుతుందంట. 7 దయ్యముల చేత పట్టి పిడుస్తున్నదాన్ని ముందు వాటిని నిలగొట్టేసిండు. వెళ్ళగొట్టిన తర్వాత ఆమెకే దర్శనం ఇచ్చిండు. చెప్పండి, ఎవరికి దర్శనం ఇచ్చిండు? అందరికి ఇచ్చిన ముందు
ఎవరికి ఇచ్చిండు? 7 దయ్యాలైతే ఒక వ్యక్తి లోపల పట్టి పీడిస్తుందంటే యేసు ప్రభు వారు సిలువలో నుంచి లేచిన తర్వాత ముందు ఆమెకే ప్రత్యక్షమైందంట. ఎందుకనంటే ఆ దయ్యము ఎక్కడ దేవుని వైపు చూస్తుందేమో అని చెప్పి ఆమె ఆ దయ్యం చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? కళ్ళల్లో కూర్చుందంట. ఎక్కడ చెప్పాలి గట్టిగా. అందుకనే ఆ కళ్ళల్లో కూర్చున్నదాన్ని దాన్ని ఫస్ట్ వెలగొట్టాలన్నాడు. ఈరోజు కళ్ళల్లో ఆమెకే కూర్చుందా, మన అందరు కూర్చుండ్రా? చూడం. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, మన చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా చూస్తున్నాము, చూడండి. 6వ అధ్యాయము 16-17 వచనాలు. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు. 7 ఆయనకు హేయములు. ఈ 7 అందరు చదవండి బైబిల్లో. 7 యెహోవాకు హేయమైన. ఆ 7 ఏంటో తెలుసా? ఒక్కొక్క మనిషిని పట్టిపించి ఒక్కొక్క చోట్లో ఉన్నదంట. అది ఎక్కడెక్కడ ఉందనంటే చెప్పండి. కళ్ళ దగ్గర ఉంది, నాలుక దగ్గర ఉంది, చేతుల దగ్గర ఉంది, హృదయంలో ఉంది, ఆ కాళ్ళల్లో ఉంది, ఇంకా చెవుల కాళ్ళ పక్కనే గిలిగిలిగిలిగిలి అంటున్నా ఉంది. ఇలాంటి ఈ దురాత్మ క్రియలను వెళ్ళగొట్టాలి అని అంటే ఆయన మాత్రమే వెళ్ళగొట్టగలుగుతాడు. చూడండి, అక్కడ చూడండి. అవేవనగా అహంకార దృష్టియు. ఫస్ట్ ఎక్కడ ఏం దృష్టి? దయ్యం ఎక్కడో ఉండదు. అహంకారము ఎవరి దగ్గరనైతే ఉంటుందో దాన్నే అహంకారం అనగా తెలుగు మన భాషలో ఏం చెప్తాం? గర్వం. చెప్పండి, ఏమంటాం? గర్వపు చూపు. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఒకవేళ చూపులో గర్వం కనుక ఉంటే ఆ ఇల్లు, ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. ఆ మనిషినే చివరికి మెల్లమెల్లగా పతంగ. ఇది యెహోవాకు నచ్చదు. ఏమంటే ఆయనకు 6 యెహోవాకు చెప్పలేండి అసహ్యమైనవి అంట. మీరు చెప్పండి ఒకసారి. దాన్ని చూస్తే నాకు అసహ్యం అనిపిస్తుంది అంటారు కదా, అట్లా దేవునికి అసహ్యమైనవి 6 ఉన్నాయంట. హేయమైనవి అంటే 7. ఛీ అందరు చెప్పండి ఒకసారి. ఛీ అని దేన్ని అంటాం? ఎవరైనా బాత్రూమ్ పోయినా దాని మీద కాలు పెడతారా? చెప్పండి. దాన్ని ఏమన్నది? చిచి. అట్లే యెహోవా కూడా నచ్చని ఈ 7 అంట. ఒక వ్యక్తి లోపల దేవునికి నచ్చని ఏంటంటే కరుణగల చూపు ఉండాలి తప్ప ఈ పనికిరాంది గర్వపు చూపు ఉండదు. మనిషి ఏంటంటే ఎవరైనా కొంచెం బైక్ లేచిందా, ఎవరైనా మంచిగా ఉన్నా వాళ్ళని ఒక చూపు చూస్తారు చూడు గర్వంగా. ఆ గర్వపు చూపు దేవునికి ఏమాత్రం నచ్చదంట. ఏం నచ్చది? చెప్పాలి గట్టిగా. దానివల్లనే మంచి కుటుంబాలు కూడా చెల్లా చెదిరిపోతాయి. తగ్గింపు చూపు ఉండదు, అది ప్రేమ గల చూపు ఉండదు. ఇట్లా ఉరిమి చూస్తారు చూడు, ఆ చూపులు అక్కడే ఉంటుందంట. మొదటిది, ఎవరినైనా ఎక్కడైనా గర్వంగా చూస్తాడు, నాకేం తక్కువ అన్నాడు. గర్విష్ఠులకు దేవుడు ఏంటి? విరోధి. దేవుడు వాళ్ళకి గర్వంతో ఉన్న వాళ్ళకు దేవుడు విరోధంగా ఉంటాడు. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీళ్ళు కార్చినా, ఎంత ఉపవాసాలు ఉన్నా ఏం జరగదు. చూపు వాళ్ళ చూపులకు ఏమని అంటే దేవుని యొక్క మహిమను కనబడకుండా పోతుంది. అపవాది పని అంటే వీళ్ళు ఎక్కడ దేవుని చూస్తారేమో అని చెప్పి వాళ్ళ కళ్ళల్లో గర్వం పెట్టాలని చూస్తాడంట. ఎక్కడ దేవుని వైపు చూస్తారేమో. ఇక్కడ మగ్దలేని మరియ రూపంలో 7 దయ్యాలు వెళ్ళగొట్టగానే డైరెక్ట్ అయినా వచ్చి కనిపించింది. ఒక్కొక్క వ్యక్తి లోపల ఆ గర్వం కనుక వెళ్ళిపోతే వాళ్ళు ప్రార్థన చేయగానే కళ్ళు మూసుకునేది వాళ్ళు ఒక గొప్ప వెలుగు అనేది కనిపిస్తుంది. గొప్ప పరలోకం మహిమ కనబడుతుంది. ఇలా కళ్ళు మూసుకునేది వాళ్ళు. అందుకని యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం తెరవబడ్డదంట. తండ్రి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ స్టెఫెను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆకాశం చూసి తెరవబడుతూ దేవుని సింహాసనం ముందు కూర్చొనున్న ఆయన గొర్రెపిల్ల రక్తంతో కూర్చొనున్న తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారు కుడిపార్శ్వం మందు కూర్చోవడం కళ్ళలో చూశాడు. ఎందుకంటే ఆయన కళ్ళల్లో గర్వం లేదు, వినయం ఉంది.
ఆమేన్. ఈ మనకి ఎట్లా తెలవాలి గర్వం ఉన్నది లేదనంటే, గర్వం లేకపోతే కళ్ళు మూసుకుంటే చాలు దర్శనాలు వస్తాయి. ఇది ఉన్నదనుకో, ఇక కళ్ళు మూస్తే చాలు పిచ్చి పిచ్చి అన్నీ కనబడతాయి. ఏంటి చెప్పాలి, ఎక్కడెక్కడ దయ్యాలని వాళ్ళకి కనబడతాయి. అప్పుడు అర్థం చేసుకోవాలి ఏముందని. కళ్ళు మూసుకుంటే ఏం కనబడతాయి? కొంతమందికి దయ్యాలు, పాములు, ఇంకేదో దయ్యాలు కనబడుతుంటాయి కదా. వెంటనే అక్కడ క్లియర్ అయిపోవాలి. ఓహో, కళ్ళల్లో ఏముంది, నా కళ్ళల్లో కరెక్ట్గా లేదు అని వెంటనే ప్రార్థనలో సిద్ధపాటు అయిపోయి ఆ చూపులో ఉన్న గర్వం దూరమైపోనుగాక. ఆమేన్. గుర్తుపట్టాలి. ఇక్కడ ఎంతమంది కళ్ళల్లో దర్శనాలు వస్తున్నాయి, కొంతమంది ఊరికే కళ్ళు మూసుకునే చాలు विपरीत आंखें बंद कर दो बस, सपने नहीं बुरे बुरे दिखते रहते. इसका मतलब क्या है? आंखों में क्या है? घमंड. वचन देख रहे वो वचन इसके लिए बोलते कि आंखों में घमंड रहे तो शैतान दिखेगी, सांपा दिखेंगे, कई दिखेंगे. ఇది మొదటిది. రెండోది టకటక చెప్పేస్తాను నేను. రెండోది ఏంటిది? కళ్ళలాడు నాలుక. బైబిల్లో ఉంది. ఏం నాలుక? కళ్ళలాడు అంటే అబద్ధాలను మాట్లాడే నాలుకలు. చెప్పలే నాలుకలు 24 గంటలు పొద్దున్న లేస్తే సాయంత్రం పండుకునేదాకా అబద్ధాలు మాట్లాడానంటే అక్కడే ఉందంట. సాతాన్ పేరు ఏంటిది? అబద్ధానికి జనకుడు. చెప్పండి ఏంటిది? వాని పేరే అబద్ధికుడు. వాని పేరే మొత్తానికి అబద్ధాలు మాట్లాడేవాడు అని. ఒకవేళ ఈ అబద్ధాలు కనుక ఉన్నంత వరకు ఒక వ్యక్తిని పైకి లేవనివ్వరు. అబద్ధాలు మాట్లాడే కుటుంబం అయినా, అబద్ధాలు మాట్లాడే మనిషి అయినా పైకి ఎదిగినట్టుగా ఉండదు. మెల్లమెల్లగా డౌన్ అయిపోతారు. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది, కానీ నిజంగా మాట్లాడితే మంచిది. అది స్తోత్రం కలుగును గాక. చెప్పాలి అందరు. అబద్ధాలు మాట్లాడి 10 మందిలో ఉండకంటే నిజం మాట్లాడి దేవుని దగ్గర ఉండడం మంచిది. ఏది మంచిది చెప్తలేరు గట్టిగా. ఎవరి దగ్గర ఉంటే దేవుని దగ్గర నిజంగా ఉన్నాం అనుకో, దేవుని దగ్గర ఉండొచ్చు. అబద్ధాలు మాట్లాడితే మనుషుల దగ్గర ఉంటాం. 100 మంది ఉండరు, 1000 మంది ముందు జేజేలు వస్తాయి, కానీ దానివల్ల ఏముంది? దేవుడికి దూరం అయిపోతాం. సాధారణ పని ఏంటి తెలుసా? నువ్వు దేవుడికి దూరం కావాలని ఇదొకటే. ఆమె మూడోది నిరపరాధులను చంపే చేతులు. చెప్పండి, ఎవరిని చంపాలి అంటే దాని అర్థమైంది కదా. పాపం అమాయక జంతువులన్నీ కోసుకొని తినడం. గొర్రెలు, మేకలు అవన్నీ దేవుడు మనకి ఇచ్చిండు, తినొచ్చు, కాదనంటలేండి. కానీ నిరపరాధన అంటే ఏ పాపం ఎరగని మనిషి మీద మాటలతోటి లేకపోతే చూపులతోటి వాళ్ళ ప్రవర్తనతోటి చంపడం లేదా కొట్టడం. ఇప్పుడు చూసినాం కదా చాలామంది అమాయక అప్పుడే పెళ్ళైందంటారు, కొట్టి పెట్టి కట్నం అంతా తీసుకొని పంపించేస్తారు. చూస్తలేరా మీరు? ఏంటంటే ఇంకా కట్నం తీసుకురాపో. ఈరోజు వరకట్నం ఎంత అడుగుతుండ్రు? అడిగి చివరికి అమ్మాయిని చచ్చిపోయేలాగా చేస్తారు. మొన్నగానే వెళ్ళలేదు 15 లక్షల కట్నం ఇచ్చారు. ఆ కట్నం అంతా తీసుకున్నాడు, అన్ని చేసుకొని వచ్చి అమ్మాయిని మొత్తం ఊరేసిండు, చంపేసిపోయాడు, అక్కడ పోయాడు, ఫరార్ అయిపోయాడు. ఇప్పుడు అమాయకులను ఏమైపోతుంది? ఇప్పుడు చూడాలి, అమ్మాయికి చిన్న పసిపిల్లలను ఏం చేస్తుర్రు చెప్పాలి. పసిపిల్లలు వాళ్ళు ఏం చేసిండ్రు? ఆడపిల్లలు ఈరోజు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళాలని భయం అయిపోయింది. దరిద్రమైన బ్రతుకులు అయిపోయినాయి అనవసరంగా. ఇప్పుడు అమాయకుల పిల్లలు ఏం చేస్తుర్రు? నిరపరాధులను చంపే చేతులు. అసలు ఆ కసాయి చేతులు ఎట్లా వస్తాయో అర్థం కాదు. ఆడపిల్లలను పాలు చేసి చంపేస్తుండ్రు. అసలు ఇది నిరపరాధులు కదా. మనుషులను భయంకరంగా కోసి చంపడం, మనుషులను చంపడం, ఒకరికొకరు చంపుకోవడం. ఇది ఏది? నిరపరాధిని చంపే
ఇది ఆల్రెడీ ఇవి జరుగుతాయని దేవుడు చెప్పే ముందుగానే ఆ టైంలో లేకపోవచ్చు, మరి బైబిల్లో రాసినప్పుడు మాత్రం ఇవన్నీ కనిపించలే, కానీ ముందుగానే ఇవన్నీ నచ్చాయని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితమే ప్రభు ఇవి రాసి పెట్టిండు. అంటే ఈ టైంలో ఇవే జరుగుతున్నాయి ఎక్కువ. ఎటు చూసినా పేపర్ తెలుస్తుంది వాళ్ళు, అక్కడ వాణి చంపేసిండు, ఇక్కడ వీని చంపేయండి, ఇక్కడ వీళ్ళు చంపేయండి, ఇక్కడ వీని చంపేయండి, ఇదే ఉంటుంది న్యూస్. ఏమనుందా? నిరపరాధులను ఏం చేస్తున్నారు? చంపే చేతులు. పాపం అనేకులను రోడ్డు మీద పోతున్నారు, దొంగతనం చేయడానికి మనుషులను చంపేస్తారు. ఈ గొలుసులు లాక్కొని, మనం చెప్పిన బాలసనలు అయింది కదా, అదే దమ్మగుడిలో గొలుసులు లాక్కోనికి బండి మీకి వెళ్ళి ఆడపిల్ల ప్రాణం బాయ్ బండి మీకి వెళ్ళిపోతుండే, ఆయనకు దెబ్బలు తగిలి ఆమెకు బాయ్ గొలుసు గురించి, బంగారం గురించి ప్రాణం తీసేస్తుండ్రు. నిరపరాధులను చంపే చేతులు. నాలుగోది దురాలోచన యోచించే హృదయం. హృదయంలో పనికిరాని ఏదైనా ఉంటే, దురాలోచన ఏదన్నా లోపల ఉంటే దేవుడు ప్రార్థన వినడు. ఏం వినడు? ఇప్పుడు చెప్తాను. దురాలోచన ఏదైనా లోపల ఉంటే దేవుడికి ప్రార్థనకు జవాబు రాదు. పైకి బాగానే భక్తి, లోపల మాత్రం చేదు. పైన భక్తి దేవుడు ఇష్టపడడు, ఎవరికి కనపడకుండా లోపలనే ఉంటుంది భక్తి, అది దేవుడు చాలా ఇష్టపడతాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అరే చర్చికి వెళ్తేనే దేవుడు, లేకపోతే ఇంకెక్కడ వెళ్తే దేవుడు, ఇంకెక్కడ వెళ్తే కాదు. అసలైంది గుండె గుడిలో భయం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దేవునికి చోటు ఎక్కడ ఉండాలి చెప్పాలి? హృదయంలో చోటు ఉండాలి. హృదయంలో మాత్రం చోటు ఉండదు, కానీ పైకి మాత్రం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నాం అనుకో, అది దేవుడికి నచ్చదు. హృదయంలో వినాలి మాటలు. హృదయంలో దురాలోచనలు, వాళ్ళు ఏమవుతుండ్రో, ఇక్కడ ఏమవుతుండ్రో, పేరుకు వస్తారు మందిరం నుంచి వచ్చి అటు కూర్చోవడం ఇటు కూర్చోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తే ఇంకేదో చేస్తే, హృదయంలో చెడుతనము లేకపోతే దురాలోచనలు ఉంటే ఏది ఇంకొక వ్యక్తిని ఇట్లా చేయాలి, వాళ్ళని ఇట్లా చేయాలి, వీళ్ళు ఇట్లా చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపటికి ఇవే ఆలోచనలతో ఉంటే మాత్రం అలాంటి హృదయం దేవునికి ఇష్టం ఉండదు. పెదవులతో వస్తుండ్రు కానీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉంటున్నాయి. పెదవులతో స్తోత్రం స్తోత్రం, ప్రార్థన ప్రార్థన, కానీ హృదయంలో దేవునికి స్థానం లేకపోతే, అది హృదయంలో దేవుడు ఉండవలసిన చోటది. అక్కడ హృదయంలో దేవుడు కాకుండా అనుమానాలు నిండిపోతాయి. ఏం నడుతాయి? అప్పుడు వెంటనే దేవునికి నచ్చదు. అది నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందా? చూడండి అక్కడ ఎవరు చెప్తుండది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. ఇప్పుడు 17-18 వచనంలో దురాలోచనలు యోచించే హృదయం. ఇంకోటి, ఇప్పుడు ఇవన్నీ శరీరంలో ఉన్నాయా లేకపోతే బయట ఉన్నాయా? కీడు చేయటానికి చెప్పండి. ఏం చేయడానికి? అంటే మోసం చేయడానికో, ఏదైనా అబద్ధాలు చెప్పడానికో, ఏదైనా పరుగులు ఎత్తడానికో, ఏదైనా పని చేయాలి. ఎవరికి కీడు చేయాలి, ఎవరిది దోసుకోవాలి, ఎవరు తిందాం, ఎవరు చేద్దామని చెప్పి పరుగులు ఎత్తే పాదాలు. అందుకనే కాళ్ళు కంట్రోల్ ఎక్కడ పోతున్నాయి. మనం ఎక్కడ కాళ్ళు వేస్తున్నాం, ఆ వేసే కాళ్ళు ఎలా వేస్తున్నాం? కీడు చేయడానికి పోతున్నాయా, సంతోషం చేయడానికి పోతున్నాయా? పాదాలు అందరు చూడండి. హల్లెలూయా. నీ అడుగులు ఎవరు లెక్క పెడతారు? దేవుడు లెక్క పెడతాడు, చూస్తాడు. ఇప్పుడు చూడండి, 7 దయ్యాలన్నాను కదా, ఇవన్నీ దయ్యమే. ఇవన్నీ ఎట్లా పని చేస్తున్నాడు చూడు. మొదటిది ఏంటిది? కళ్ళల్లో. చెప్పండి ఏముంది? కళ్ళల్లో గర్వంగా ప్రవర్తిస్తుంది. రెండోది అంటే అబద్ధాలు మాట్లాడే నాలుక. నిరపరాధులను చంపే చేతులు. అంటే ఒక మనిషిని చంపేసేది, ఇది కూడా దయ్యం పని. అది చంపేయడం, హత్య చేయడం. హృదయంలో దేవుని వాక్యం ఉండకుండా చెడ్డ ఆలోచన, దురాలోచనలు. 5వది, ఈ కీడు చేయడానికి కూడా ప్రయత్నించేది కూడా దేవుడు చేయలు, ఈ దురాత్మల పనేది. పరుగులెత్తే పాదాలు. 5. ఇంకోటి చెప్పాలి ఏంటంట, ఆయన ఎక్కడికో పోయిండు, ఆయనతోటి ఆమెకి ఏదో ఉంది.
అమ్మ చెప్పండి పాపం ఏమంటారు? ఏముంది ఏ సాక్ష్యం ఇది? లేని వాటిని కల్పించి చెప్తాడు. ఆయనకు ఆమెకు ఏమో ఉంది కనెక్షన్. ఇది లేని వాటిని పుట్టించే సాక్ష్యం. లేకపోతే వాళ్ళిద్దరు అన్నదమ్ములకి ఏమో ఉంది, వాళ్ళకి ఏదో అవుతుంది, వీళ్ళకేమో వాళ్ళకేమో చేస్తుండ్రు, వీళ్ళేమో లేని వాటిని ఊహించుకొని పలికే సాక్ష్యాలు 10 మందికి చెప్పి డప్పు కొట్టి మరి చెప్తారు ఇది అది అని. కొంతమంది అన్న వాళ్ళెట్లా లేని వాటిని కల్పించి మరి చెప్పే సాక్ష్యాలు. ఇప్పుడు అలాంటి సాక్ష్యాలు బట్టి కోట్లలో అబద్ధపు సాక్ష్యాలు విని ఇన్ని కేసులు ఉన్నాయి. ఏమైనా న్యాయమైన కేసులు ఉంటాయి కదా అయ్యగారు, మీరు తెలుసు కంట కోర్టులో ఏ కేసులు ఉంటాయి? ఎక్కువ ఏ సాక్ష్యాలు వస్తాయి? అబద్ధ సాక్ష్యాలే. నిజం చెప్పేటోళ్ళు ఉండరాడా? ప్రమాణాలు చేస్తారు కానీ అబద్ధాలు చెప్తారు. ఇంకోటి చెప్పాలంటే దానికి నేను కూడా అనుభవం. నేను నా 15 సంవత్సరాల వయసులో ఒకప్పుడు నేను ఏదో చిన్న ఒకరిని బాగా కొట్టేసినందుకు తీసుకుపోయినందుకు అక్కడ ఊరుకోవాలా, సైన్ చేయమన్నాడు, పెట్టేసిన. అది పెట్టినందుకు నన్ను తీసుకుపోయి మళ్ళీ ఇంకా కొద్ది రోజుల తర్వాత ఒక దొంగ కేసులో నేను చూసినట్టుగా సాక్ష్యం చెప్పాలని చెప్పించినాను. ఇదేంది కూడా ఇక్కడ కదా వైజాగ్లో తీసుకుపోయినాను. మళ్ళీ వచ్చి నువ్వు ఈ సంతకం నీదేనా? అవును నీదే. నువ్వేనా పెట్టినావు? అవును పెట్టినా. నేను ఆ రోజు ఏదో విడిచేస్తారేమో అని పెట్టినాను. అందులో నన్ను ఎక్కడ తీసుకుపోయారు? వైజాగ్ తీసుకుపోయినారు. నన్ను తీసుకుపోయి అక్కడ నాకు సాక్ష్యం చెప్పమని చెప్పిండ్రు. నేనేం చెప్పాలా? వాళ్ళే చెప్తున్నారు నాకు, ఇట్లా చెప్పు ఆయన దొంగతనం చేస్తుంటే నేను చూసినా అని చెప్పని. ఖచ్చితంగా చెప్పాల్సింది తప్పదే. లేకపోతే విడవలేరు. ఇక్కడ అందరు ఎడుతారు, ముత్తుకుంటూ ఉంటుంది. ఏ సాక్ష్యం ఇది? అబద్ధం చెప్పడానికి, డబ్బులు తీసుకోవడానికి, లంచం తీసుకోవడానికి రెడీ ఉంటారు. అబద్ధ సాక్ష్యములు చెప్పేవాళ్ళు అంటే దేవునికి అమ్మ నేను చెప్తున్నా, బైబిల్ చెప్తున్నాడా? చెప్పాలి. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, రెడీగా ఉంటారు కోర్టు దగ్గర ఎవరు అబద్ధాలు చెప్పండి. కానీ ఇలాంటివి జరగబోతున్నాయి సంగతి దేవుడు ఎరిగే ఈ కోట్లలో అబద్ధాలు ఉంటాయని తెలిసి ఇది నచ్చదు అని చెప్పి బైబిల్లో రాసి పెట్టింది. అది అబద్ధములు కల్పించే చెప్పే సాక్ష్యములు అంటే ఆయనకు నచ్చదు అనేసి. జుండ్రే झूठी गवाही देना बिल्कुल परमेश्वर को पसंद नहीं. అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ ఏం పని? ఎవరి పనులు ఇవన్నీ? ఈ అబద్ధం చెప్పే వల్ల ఒక మనిషికి ఉరి పడుతుంది. అబద్ధం చెప్పే వల్ల ఒక మనిషికి నాశనం అయిపోతాడు. అబద్ధం చెప్పే వల్ల ఎన్నో కుటుంబాలు పాడైపోతాయి ఆ సాక్ష్యాలు ఇవ్వడంతో. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నది అబద్ధం సాక్ష్యంతో. దేవుడు అబద్ధం చెప్తాడా? ఇవన్నీ ఆయనకు నచ్చవు. ఎన్నో కుటుంబాలు బలి అయిపోతున్నాయి కాబట్టి. చూడండి, ఇంకొకటి ఉందంట సాక్ష్యం. ఏంది? అన్నదమ్ములలో, అక్క చెల్లెల్లో, కుటుంబాల్లో జగడాలు పుట్టించడం. ఏం చేయడం? కొంతమంది ఆడవాళ్ళకు ఉంటారు, కొంతమంది మగవాళ్ళు ఉంటారు ఇలాంటి బుద్ధులు. ఏది? అంతా మీ తమ్ముడే చేసిండు, అంతా మీ అన్ననే చేసిండు, అంతా మీ అమ్మనే చేసిండు, అంతా వీళ్ళే చేసిండు అంటే అప్పుడు ఏమవుతుంది? ఇలా చెప్పాలి. అదే చెప్పేటోళ్ళు లేకపోతే గొడవలు ఉంటాయా? చెప్పాలి. మధ్యలో మాట్లాడే ప్రవర్తన లేకపోతే గొడవలు ఉంటాయా? ఇప్పుడు ఈ గొడవల కారణంగా ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయి. శత్రుత్వం పెరుగుతుందా, దగ్గరికి వస్తుందా? గొడవలు అయితే శత్రువు ఉంటుందా, లేకపోతే దగ్గరికి వస్తుందా? ఇక్కడ ఫస్ట్ మాట, నీవు కనుక మాకు తోడు లేకపోతే వాళ్ళు ప్రాణాలతోటే మమ్మల్ని మింగేసేవాళ్ళు. చెప్పండి. మనం రెండో మనం కీర్తనలో చదివినాం, యెహోవా కనుక మనకు తోడు లేకపోతే ప్రాణంతో వాళ్ళు మింగేసేవాళ్ళు. ఎవరయ్యా మింగేసేవాళ్ళు అంటే ఇక ఉన్నాయి 7. కళ్ళల్లో ఫస్ట్ మనిషి శరీరంలోనే పనిచేస్తాయి. ఎక్కడెక్కడ? కళ్ళు, నాలుక, చెప్పాలి, చేతులు, హృదయం, కాళ్ళు, నోరు, పెదవులు. ఇవి నెగడాలి. ఇవన్నీ నాలుకలే వస్తాయి. ఇవన్నీ ఇక్కడనే అంటే ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ. అంటే పని చేసేది వాడు ఎక్కడంటే అక్కడెక్కడో ఉండడు, శరీరంలోనే పనిచేస్తాడు. అందుకనే వాడిని ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలి. ఒక వ్యక్తి అందుకే అన్నాడు, ఈసారి ఉపవాస ప్రార్థన చేస్తే, ఫాస్టింగ్ ఉంటే ఇలాంటి నా దగ్గర ఉండొద్దు ప్రభు అని ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలి?
ఒక పూట మానేసినా, 2 పూటలు మానేసినా, 3 పూటలు మానేసినా, 4 పూటలు మానేసినా, ఇలాంటి హేయమైనవి నీకు నచ్చనివి నా లోపల ఏ మాత్రం మూలలో కూడా ఉండొద్దు ప్రభు అని ప్రార్థనలు చేయాలి. మనకే కాదు, మన గ్రామంలో ఉండొద్దు, ఊర్లో ఉండొద్దు. చెప్పండి, ఊర్లో ఉండొద్దు, తెలంగాణలో ఉండొద్దు, చెప్పాలి ఇక్కడ ఆంధ్రలో ఉండొద్దు, ప్రపంచంలో ఉండొద్దు. ఏసునామములో వీర్లకి ఎగిరిపోను గాక. చెప్పండి కూడా చెప్పండి, ఎగిరిపోను గాక. ఈ 7 దయ్యములను వెలగొట్టిన యేసయ్య వలె మీరు కూడా ఎలగొట్టాలి వాటిని. వేటిని? నా నామంలో దయ్యములను మీరు బంధిస్తున్నారు. దయ్యములు అంటే 7 ఉన్నాయి ప్రభు. దయ్యము ఆకారంతో ఉండము, దాన్ని వలేసి పట్టుకోవడం కాదు. ఇగో ఇవే. అర్థమైన చెప్పండి. మీరు ప్రార్థన చేయవలసింది ఏంటంటే, నా నామంలో మీరు దయ్యములు వెళ్ళగొడతారు. దయ్యాలు వెళ్ళగొడతారంటే కదా, నువ్వు దయ్యాలు వెళ్ళగొడతారు. మీ దేవుడు చెప్పింది కదా దయ్యం వెళ్ళగొడతాను. దయ్యం వెళ్ళగొట్టమని కరెక్టే. దయ్యం ఏది? ఎప్పుడు చెప్పిన కదా, ఎన్ని దయ్యాలను చెప్పాలి. ఇప్పుడు నిజంగా దయ్యం వెళ్ళగొట్టాలంటే నిజంగా చెప్పమ్మా. చెప్పు బిడ్డ, మీ ఇంట్లో కూర్చున్న యేసునామములో ఎవరైనా లోపల నీకు గర్వం చూపు కనిపించింది అనుకో, వెంటనే నజరేయుడైన యేసు నామములో పోవాలికి చెప్పండి. అబద్ధాలు మాట్లాడతారు. యేసునామములో అబద్ధం చెప్తున్న మాట నడు చెప్పండి. ఇలా యేసునామములో జస్ట్ అక్కడే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు. నీకు చెప్తుంటే తెలుస్తుంది అబద్ధం అని నీకు తెలిసిన, అవునా అని చెవి పెట్టిన కూడా నజరేయుడైన యేసు నామములో అది నోరు మూసుకొని వెళ్ళిపోను గాక. ఆ మనిషిని విడిచి వెళ్ళిపోను గాక. చెప్పండి ఏమనాలి? చెప్పాలి. ప్రతి ప్రార్థనలోనూ మీరు చేయవలసిన పని ఏంటంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. అప్పుడే వాడు నీ యుద్ధం నుండి నీ యుద్ధం నుండి అని అంటే పక్కనే ఉన్నాడు కాబట్టి నీ యుద్ధం నుండి. యాకోబు 4:7. చాలామంది ఈ మాటను పెద్ద వాదింపులు చేస్తారు. ఏంది దయ్యంలో వాళ్ళు కొడతారంట, మరి బాప్తిజం పొందుకోమని దయ్యం వెళ్ళగొట్టాలి కదా అని అంటారు. వాస్తవమే. చూడండి, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి. అపవాది ఎక్కడుండని ఎదిరించాలి ప్రభువా? అమ్మా, దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. ఎట్లా ఎదిరించిందంటే యేసు ప్రభు వారు, నేను చెప్పిన కదా వాక్యంతోనూ అలాగనే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎంతమంది ఇళ్ళ కుటుంబాల భార్య భర్తల మధ్య జగడాలు అవుతున్నాయి? అయ్యా చెప్పండి, తలలు వంచకండి. అమ్మలారా చెప్పండి, ఏం చేయండి? అవుతున్నట్టుగా మీకు కనిపిస్తుందా? నాకెందుకు వచ్చిన బాధానికి అమ్మలో కూర్చోవడం కాదు, అక్కడ పని చేస్తుంది ఏంటిది? ఇప్పుడు చెప్పండి ఒకసారి, ఏం పని చేస్తున్నాయి? ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, పోయి నువ్వుకో కాదు, యేసు నామములో చెప్పండి, బయటికి వెళ్ళిపోను గాక. అవి వెళ్ళిపోతే మళ్ళీ అందరు నార్మల్ అయిపోతారు. అవి వెళ్ళిపోతే ఏమవుతుంది? అందుకే అన్నారు అంతకన్నా కొట్లాడుకున్నాం మళ్ళీ కలిసి తింటున్నది. ఎందుకంటే అది వెళ్ళిపోగానే అయిపోయింది వాళ్ళ పని. ఇది నేను సారీ వెంటనే క్షమించే మనసు వచ్చేస్తుంది. ఎప్పుడు చూడలే మీరు? కొన్ని క్షణాలే అయితే మరి. అందుకే మనం కూడా ఏం చేయాలి వాటిని? హల్లెలూయా. కుటుంబాలు కొంతమంది శత్రువు పెరిగిపోయి చివరికి అది చినిగిపోయేదాకా తెచ్చుకోకుండా వెంటనే దేవునికి లోబడి, వాళ్ళు ఎవరు లోబడతారు? నువ్వు లోబడు. నీ ఇంటి వాళ్ళ గురించి నువ్వు ఒక్కడు లోబడితే వాళ్ళు, ఒక్కడు లోబడ్డావంటే దాన్ని ఎదిరించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి లోబడు. దేవా నేను నీ స్వాధీనంలో ఉంటా. చెప్పండి ఇట్లా, నేను నీతో ఉంటా చెప్పాలి. నీతో ఉన్నా, నా లోపల నీకు నచ్చని ఉంటే నేను తీసేస్తాను ప్రభా. ఎవరు తీసేయాలి? నువ్వు తీసే కాదు, నేనే తీసేస్తాను. ఎవరు తీసుకోవాలి? నీ ఇల్లు నువ్వే ఊడ్చుకోవాలి. ఎందుకంటే నీ కళ్ళల్లో కదా అది. ఎందుకంటే నీ కంట్లో దూలం పెట్టుకొని ఇంకోళ్ళ కంట్లో నలుసు చూసినావు అనుకో, ఏమంటే అని అంటాడు. ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసే, తర్వాత ఇంకొక కంట్లో ఉన్న నలుసు తీయొచ్చు అని అంటాడు. అంటే ఏంది ప్రభు, నా కంట్లో దూలం ఉండడం ఏంది అని అక్కడ అడగొచ్చు. నీ కంట్లో పెద్ద దూలమే ఉంది. ఏంది? గర్వం.
అమ్మ నువ్వు మంచిగా లేవు, నువ్వు బాగలేవు, నువ్వు విద్యేస్తలేవు, నువ్వు అధ్యస్తలేవు అంటే ఏసు ప్రభు వచ్చాను నువ్వు అక్కడేం పోతున్నావు, నీ కంట్లో పెద్ద దూలమే ఉంది. వాళ్ళ ఇంట్లో నలుసు, అమ్మ నీ కంట్లో నలుసు ఉంది, నీ కళ్ళు బాగలేదు, నువ్వు బాగలేవు అని చెప్తున్నావు. నువ్వు బాగాలేని చెప్తున్నావు కానీ ముందు నీ కళ్ళకి వెళ్ళి తీసుకో. సేమ్ చెప్పండి ఒకసారి. ఏంది కంట్లో ఏముంది? నలుసు కాదు, దూలాలంట. దూలం అంటే ఏంటిది? అట్లుంటుంది కదా అప్పట్లో వేసేటి. అందుకని ముందు కండ్లల్లో ఉన్న గర్వం తొలగిపోనుగాక. ఏం వెళ్ళిపోనుగాక? అప్పుడు ఇతరుల విషయంలో మనం ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ముందు ఏం సుఖ చేసుకోవాలంట? ప్రతి వ్యక్తి గురించి ఇది మన కళ్ళను పరీక్షించుకోవాలి. చెప్పాలి, గట్టి చెప్పాలి. ఎవరి కళ్ళను? ముందు ఎవరి కళ్ళనో చూడడం కంటే మన కళ్ళను మనం వేసుకోవాలి. చెప్పాలి. అద్దం ముంగడ పోయి నా చూపు గర్వంగా ఉందా అని రోజుకు ఒక్కసారి చెక్ చేసుకుంటారు. లేకపోతే ప్రేమతో ఉన్నా పొద్దున్న లేవగానే ప్రార్థన చేయండి, దేవా నేను ఎవరిని చూసినా కరుణించే మనసుతో చూడాలి ప్రభు. చెప్పండి. ఆయన చూపులు ఏంటిది? చెప్పాలి. ఏ చూపు అయినది? ఆయన చూపు కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీ ప్రేమే చూపకపోతే, నీ కృపయే లేకపోతే, నీ ప్రేమే చూపకపోతే, నీ కృపయే లేకపోతే, నా సొంత ఆలోచనలే కలిగించే నష్టమే, మీ ఆలోచనలే నాకు లాభమాయనే. చెప్పాలి. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టమే, మీ ఆలోచనయే నాకు లాభమాయనే. ఆలోచనాకర్త, ఆలోచనాకర్త, మీ ఆలోచనలే నాకు తెలియజేయమయ్యా, మీ ఆలోచనలే నాకు తెలియజేయుమయ్యా. అయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నా ఊపిరి లేదయ్యా. ఒకవేళ ఆయననే మనకు తోడుగా లేకపోతే వారు అక్కడ కీర్తనలు 124 కీర్తన 3వ వచనం, యెహోవా మనకు తోడై ఉండని ఎడల, ఒకవేళ దేవుడు కనుక నీ పక్కన లేకపోతే వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. వారు చెప్పండి ఎవరు? ఎవరు వీళ్ళు? 7 మంది మధ్యలో ఉన్నాము, కానీ అక్కడ వారిని కాపాడడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రతి ఒక్కరితో ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ చిన్న చిన్న విషయాలు ఇవి ఏంటి పెద్ద కాదు, శరీరంలోనే. ఒకవేళ వీటిని కనుక మనం పూర్తిగా కంట్రోల్ చేసి అనగొట్టామనుకో, ఈ శరీరాన్ని ఇప్పుడు సింపుల్, మన కళ్ళని మనం కంట్రోల్ చేయొచ్చు కదా, మన నాలుకని మనం, మన చేతులను మనమే కంట్రోల్ చేయొచ్చు కదా, మన హృదయాన్ని మనమే, మనసును కంట్రోల్ చేయొచ్చు, కాళ్ళను. ముందు నీ శరీరాన్ని కంట్రోల్ చేయి, తర్వాత బయట అందరినీ కంట్రోల్ చేయొచ్చు అని అంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి మనం మాట్లాడే మాటలు కానీ ప్రవర్తన కానీ ముందు మన శరీరంలో మన ప్రవర్తన సరి చేసుకోమని ప్రసంగి చెప్తాడు. ఎవరు చెప్తారమ్మా? చెప్పాలి. ప్రసంగి చెప్తాడు. చూడండి చక్కగా చెప్తాడు. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. నీవు దేవుని మందిరమునకు 5వ అధ్యాయంలో మొదటి నుంచి पहले देखेंगे जो परमेश्वर के पास भवन में जाने के टाइम पे अपने लिए सोच कर और ख्याल रख कर चाहिए, क्योंकि जो शैतान ने किधर काम कर रख करके एक बार झांक कर देख लीजिए, अंदर है बाहर है किधर है करके. ఒకవేళ ఇవన్నీ ఎలగొట్టనుకో నీకు
₹1,00,000 కావాలా, 10 లక్షలు కావాలా, 20 లక్షలు కావాలా, నీకు ఎన్ని రకైతే రావాల్సిందో అవన్నీ రాకుండా ఇవే ఆపుతాయంట. నిజం. మనకు ఎందుకంటే దేవుడు ఇచ్చే బహుమానము ఆయన చేతిలో ఉంది. ఇక్కడ ఇవన్నీ ఈ పెంటలాగా ఇవన్నీ చుట్టుముట్టుంటే 24 గంటలు ఆశీర్వాదం ఎట్లా వస్తుంది చెప్పండి. ఈ ఆశీర్వాదం రాకుండా ఆపేటి ఇగో ఇవే. అందుకే దీన్ని ఏం చేయాలి? ఇల్లు ఊడుస్తాం కదా, పొద్దున్న లేవగానే మీకు ఒకటి ఇచ్చిన నేను లాస్ట్ టైం, అద్దంలో చూసుకోక ముందుకే, పండ్లు తోమక ముందుకే దేవుని పాదాల దగ్గర కూర్చోండి. అప్పుడు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ పారిపోతాయి. స్తోత్రం కలుగును గాక. పొద్దున లేచి ప్రార్థన చేసే వ్యక్తులకు ఇవన్నీ పని చేయకుండా పారిపోతాయి. మళ్ళీ సాయంత్రం టైంలో ప్రార్థన చేసినాం అనుకోండి, పొద్దున చేసే ప్రార్థన సాయంత్రం వరకు నీకు కాపుదల మేఘంలాగా కాపాడుతుంది. సాయంత్రం చేసే ప్రార్థన నైట్ అంతా కాపాడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రార్థనలు అవసరం. ఎప్పుడు చేయాలి? ఎందుకంటే దినమంతా బిజీ ఉండొచ్చు. బిజీ ఉన్న వాళ్ళకి అందుకే పొద్దున్నే లేవండి అన్నాడు. ఎప్పుడు లేవాలి? వేకువనే లేచి ప్రార్థన చేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేయండి. 4 గంటలకా లేకపోతే 3 గంటలకే లేవండి, పర్లేదు. చాలా చీకటిగా ఉన్నప్పుడే లేచి ప్రార్థన చేసి కొంచెం ప్రార్థన చేసి మాకు కావాలైతే మళ్ళీ పండుకో, ఏం పర్లేదు. ప్రార్థన చేయి, అవసరం. ప్రార్థన లేకపోతే ఈ 7 పని చేయాలని వస్తాయి. పొద్దెక్కేదాకా మనం అనుకుని ఉంటాం, అలసిపోతారు, అది చేస్తారు, కానీ వాని పని వాడు చేయాలని వస్తాడు. అందుకని వీటిని ఎదిరించడానికి శక్తివంతులుగా ఆయుధాలు ధరించి ఉండాలంట. ఆమేన్. స్పష్టంగా చెప్తుండే ప్రార్థనే మన ఆయుధం. ఏంటిది ఆయుధం? కొంచెం గట్టిగా చెప్పాలి. ఇప్పుడు గర్విష్టికి దేవుడు విరోధిగా ఉంటాడు. అలాంటివి ఉండకుండా దేవుడు మన పక్షం న్యాయం తీర్చాలని మనకి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన చేయాలనుకున్న కార్యం గొప్పది. అందుకనే చూడండి, ఎంతమంది రెడీగా ఉండి ఇట్లా ఉంటే నా దగ్గర, నా ఇంటి ముంగట నాతో, నా ఇంట్లో, నా ఒంట్లో ఉండొద్దు అనేసి ఎంతమంది ఇష్టపడతారు? ఈ 7 ఉండాలా వద్దా? గట్టిగా చెప్పాలి. ఇది లేని వాళ్ళ గురించి యెషయా గ్రంథం 40వ అధ్యాయము చూద్దాం. 3 నుంచి కొన్ని విషయాలు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఇదే ప్రకటిస్తున్నాడంట. ఏమని? ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఇదే అంటుండు. అరణ్యంలో యెహోవాకు ఏం సిద్ధపరచండి? మార్గము సిద్ధపరచుడి. అమ్మ ఇంట్లో సిద్ధపరచమని చెప్తలేడు, అరణ్యంలో. అందుకే నేను ఇంట్లో నుంచి కొంచెం బయటికి వెళ్ళి పొద్దున్నే లేచి ప్రార్థన చేయి. నీ పడక విడిచి పక్కనే ప్రార్థన చేయి. అరణ్యంలో. అమ్మ చెప్పండి, ఎక్కడ? అయిన వాళ్ళే నాకు. అరణ్యంలో. అమ్మ ఎక్కడ? ఇక్కడ అరణ్యంలోకి వెళ్ళిన వ్యక్తులలో నంబర్ 1 వ్యక్తి ఎవరు చెప్పాలి? మొదటి వ్యక్తి ఎవరు? సుధాకర్. దావీదా? ఎవరు? అంటే దావీదు ముందు వచ్చిందా, అబ్రహాం ముందు వచ్చిందా? మరే స్తోత్రం కదా. దేవుని మాట విని ఎవరు బయటికి వెళ్ళారంటే అబ్రహాం. చెప్పండి, ఎవరు? ఇల్లు వదలమన్నాడు. ఎవరిని వదలమన్నాడు? నువ్వు సుఖంగా ఉండాలంటే, నేను నిన్ను దీవించాలంటే మంచి చక్కగా చెప్పిండు. నేను నిన్ను దీవించాలనుకుంటున్నా, నేను ఆశీర్వదించాలనుకున్నా. ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి గట్టిగా. అందరు చదవండి. కొంచెం గట్టి. उत्पत्ति देखेंगे, जेनेसिस देखेंगे. उत्पत्ति 12 पहले से. నీ దేశాన్ని విడు. అందుకే ఈ బంధువుల దగ్గరకు ఉంటే నీకు కొట్లాట్లు వస్తాయి, నీకు అవన్నీ దీవించడం లేను. కానీ హల్లెలూయా. అక్కడ నువ్వు ఎట్లుంటావు? ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎందుకంటే నీకు అక్కడ ఎవ్వరు నీకు డిస్టర్బెన్స్ చేసే ఉండదు. నేను దీవించబోదా? చక్కగా చెప్తున్నా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మనం. మరి మగపిల్లగానికి ఆడపిల్లకి చెప్తలేడా? కుమారి ఆలకించుము, నీ స్వజనమును
నీ తండ్రి ఇంటిని మరువుము. చూడండి, దొరికిందా? కీర్తనల గ్రంథం, స్తోత్రం కలుగును గాక, 45:10 మగవాళ్ళకే చెప్పిండు అబ్రాహాంకు, ఆడవాళ్ళకి చెప్పలేదని చెప్పి సంతోషపడకండి. అందరికి చెప్తుండు, ఇక్కడ ఇద్దరికి చెప్పిండు. కుమారి ఇద్దరు చెప్తుండు ఇక్కడ. కుమారి ఆలకించుము, ఆలోచించి బాగా ఆలోచన చేసి చెవియొగ్గుము. నీ స్వజనమును అంటే నీ ఇంటి వాళ్ళను, నీ తండ్రి ఇంటిని మరువుము. ఇక్కడ అబ్రహాం గారిని ఏమన్నాడు? నీ బంధువులను, నీ తల్లిదండ్రులని విడు. ఇక్కడ ఆడపిల్లకు కూడా ఏముంటాడు? దేవుడు చెప్తాడు, నీ ఇంటిని మర్చిపో, నీ భర్త చేయి పట్టుకో, అక్కడ నేను నిన్ను దీవించబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఇద్దరికి చెప్పినా ఒకరికి చెప్పినా? అందుకే నాకు చెప్పలేదులే, నీకే చెప్పిండని చెప్పి అందరు అంటారేమో అని చెప్పి, మరి ఆడవాళ్ళు ఉంటారు కదా, నాకే చెప్పలేదు, మీకే చెప్పిండు, నీకే చెప్పిండు అని అంటారు. అందుకని మీలో నాకు చెప్పలేదు, మీకే చెప్పిండు అంటారు అని ఇద్దరికి చెప్పిండు. స్తోత్రం కలుగును గాక. ఏమని? అబ్రహాంతో ఇక్కడ చెప్పినాడు, లే నీ అమ్మనైనా విడు, మీ అక్కడి చెల్లెని విడు, మీ తాను విడు, ఇక్కడ నువ్వు కూడా అందరిని విడిచావు. నువ్వు కనుక అమ్మగారిని పట్టుకున్నావు అనుకో, భర్తను పట్టుకోలేవు. అమ్మ పాట వాడినామంటే మళ్ళీ భర్తను పక్కన పెట్టినట్టే అవుతుంది. ఆమేన్. ఇక్కడ నువ్వు అన్నామంటే అది అయితే. అందుకని ఇద్దరు కలిసి దేవుడితో చక్కగా దీవించబడునుగాక. హల్లెలూయా. అందుకని ఇద్దరిని దీవించాలనుకున్నాడు దేవుడు. అందుకని నీ స్వజనము నుండి తండ్రి ఇంటిని మర్చిపో. ఇగో నేను మిమ్మల్ని దీవించబోతున్నాను. అబ్రహామును దేవుడు అక్కడ బలంగా దీవించిండు. ఏకాకిలాగా వచ్చి బట్ట పట్టుకొని వచ్చిన ఆయనకు అబ్బా మామూలు కాదు, ఆకాశ నక్షత్రాల పిల్లల్లాగా చేసిండు. స్తోత్రం కలుగును గాక. ఆయనకున్న ఆస్తి ఇంకెవరికి లేకుండా చేసేసాడు. కన్ను చెట్ల చూస్తే చాలు, భూమి అంత ఇచ్చే, ఈ భూమి అంతా నీకే, తీసుకొని. ఎందుకు? దేవుని మాట విన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట విన్న ప్రతి కుమార్తె కుమారుడు దీవించబడతారు. హల్లెలూయా. గట్టి పాలే దీవించబడతారు. అందుకే నాడు అరణ్యంలో నేను నీకు రాజమార్గం ఒక త్రోవ కలగజేయబోతున్నా. ఎక్కడ కలగజేస్తా? ఎందుకంటే నువ్వు అదే ఇంట్లో ఉన్నావు అనుకో. ఎక్కడ? ఏ గుట్టలో? నేను కూడా ఉన్నట్టు కదా. ఏ గుట్టలో ఉన్నా నేను? నల్లగుట్టలో ఉన్నా, చిన్న సంధి. ఆ సంధిలో ఉంటే నేను నీ దగ్గర రాలేను. నేను ఒక బండిలో నీ దగ్గర రావాలి, నేను దీవించాలనుకుంటున్నా. అందుకే నువ్వు ఫస్ట్ ఆ గల్లీలోకి వెళ్ళను. నన్ను కూడా చెప్పిండు, నన్ను ఎక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళు అని అన్నాడు. అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళినాక అడవిలో తీసుకొచ్చి పెట్టిండు. ఎక్కడ పెట్టిండు? అడవిలో ఒక వ్యక్తిని దేవుడు దీవించాలనుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దీవించాలనుకుంటాడు? చెప్పాలి. ఈరోజు నిన్ను అబ్రహామా నువ్వు లేచి నీ ఇల్లు వదులు, నీ తల్లిదండ్రులను వదులు, నీ కుటుంబీకులను వదులు, నేను నిన్ను దీవించబోతాను. ఇక్కడ కుమారి నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని విడు. నీ తండ్రి కుమారి ఇక్కడ చెప్పండి అమ్మా, చూడము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ఆడవాళ్ళకి చెప్తున్నా, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని. ఇక్కడ ఏ బిడ్డ ఆడపిల్లనైతే తండ్రి ఇంటిని విడిచేస్తుందో ఖచ్చితంగా దీవించబడుతుంది. మళ్ళీ తండ్రి పాట తల్లి పాట పాడొద్దు. ఆమేన్. చూడండి, ఈ రాజు నీ ప్రభువు. ఈ రాజు ఎవరు? నీ ప్రభువు. అంటే ఒక భర్త రాజులాగానే ఈయన నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతడే నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. ఆమేన్. అతనికి నమస్కరించుము. ఆమేన్. అర్థమవుతున్నా చెప్పండి. ఇద్దరికి చెప్పిండు, ఒకరికి చెప్పిండు. ఇప్పుడు దీవించబోతున్నా, నేను మిమ్మల్ని దీవించాలనుకుంటున్నా. పక్కలకు చెప్పండి ఇట్లా. ఎవరిని? దేవుడు జతపరిచిన భార్యాభర్తలు ఇద్దరిని దేవుడు దీవించబోతాడు. హల్లెలూయా. ఎట్లా దీవించాలనుకున్నావు? నువ్వు లేచిన మాట విని నువ్వు అరణ్యంలోకి వెళ్ళిపో. ఈ తమ్ముళ్ళ పాట పక్కన పెట్టు, అన్నదమ్ముల పాటల పక్కన పెట్టు, అన్న 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 అని పక్కన పెట్టు, తమ్మి అని పక్కన పెట్టు, నాన్న అని పక్కన పెట్టు. నువ్వు లేచి అబ్రహ్మ నేను చూపించిన దోషంలోకి నువ్వు వెళ్ళిపో. అక్కడ నేను గొప్ప జనంగా నేను చేయబోతున్నాను. ఆమేన్. అరణ్యంలో ఒక వ్యక్తి దీవించబడ్డాడు. అలాగనే దావీదు కూడా అరణ్యంలో ఉన్నాడు, అరణ్యంలో దీవించబడ్డాడు. ఏ అన్నలైతే తూ అని వదిలేసిండ్రో, ఏ అన్నలైతే చూసి చూడడానికి వదిలేసిండ్రో, ఏ తల్లిదండ్రులు అయితే దావీదును పక్కన పెట్టేసి అరణ్యంలో వదిలేసిండ్రో వాళ్ళే సిగ్గుపడేలాగా ఆమేన్
అందుకే ఇప్పటికి అనగా నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, తలలు వంచేరు నీ ముందు, చెప్పాలి. తలలు వంచేరు నీ ముందు, ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన, ఆమేన్. దేవుడే మరచునా, ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, చేసిన ప్రార్థన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు అందరం. తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నా కనులు చూచును దేవుని కార్యాలు. మెన్ ఉందిలే దీవెనా, అయిపోలే ఇంకా, ఎందుకా వేదన, ఉంది చెప్పలే, ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పలుకాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, పలుకాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వతములు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, చెప్పలే. అవమాన పర్వతములు తొలగేనులే, ఆనంద గీతాలు పాడేనులే. నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, చెప్పలే. నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు, ఎంతమంది నేను చూసి నవ్వినరో, నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు స్వరమెత్తి చెప్పని మాట, వంచేరు ఇక ముందు. ఎంతమంది నేను చూసి నవ్వినరో, ఇక ముందు తలలు వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, చేసిన ప్రార్థన దేవుడే మరచునా, చేసిన ప్రార్థన చప్పట్లతో దేవుడే మరచునా, చేసిన ప్రార్థన దేవుడు మరవడు, దేవుడే మరచునా, చేసిన ప్రార్థన దేవుడే మరచునా, కార్చిన కన్నీలు దేవుడే మరచునా, కార్చిన కన్నీలు దేవుడే మరచునా, నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, వినోలంతా నీ ముందు. ఎంతమంది నవ్వుతుండ్రో, నవ్వని. నవ్వినోళ్ళంతా నీ ముందు, ఆ నవ్వినోళ్ళంతా నీ ముందు దిగబోతారు, వినోలంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళ ముందే తలెత్తుకొని నిలబెట్టబోతున్న దేవుడు, ఇక ముందు వినోలంతా నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. నవ్వినోళ్ళంతా నీ ముందు ఉందిలే, ఏమాత్రం సిగ్గుపరచని దేవుడు. ఇప్పుడు సిగ్గుపడినట్టు అనిపిస్తుండొచ్చు, భయపడకు. అరణ్యంలో దేవుని మాట విన్నాడు, ముందుకు పోయిండు, ఒంటరిగా బతుకుతున్నాడు, పిల్లలు లేరు, చెల్లెలు లేరు, ఒంటరిగా అయిపోయాడు. ఏం లాభం, దేవుడు 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 అని చెప్పి ఏ దేవుడో పిలిచిండు, ఆ దేవుని పేరు లేదు, ఊరు లేదు, ఆయన చెప్పిండంట, ఆయన రమ్మనంటే ఆయన పోయిండంట అని చెప్పి ఎంతమంది ఎగతాళి అవమానం చేస్తున్న అబ్రహాముకు చివరికి అవమానమే అనుకుంటే, భయపడక అబ్రహామా, నేను నీకు తోడే ఉన్నా, నేను నీకు తోడే ఉన్నా, ఎవరు నాకు లేరు, నువ్వు చెప్పినవని ఈరోజు నేను నీ మాట విని నేను ఐరన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినా అని చెప్పి ఏ రోజు అయినా పలకలే. ఎదురు చూస్తున్నాడు. నన్ను రమ్మన్నావు, వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళి బయటికి రమ్మన్నావు, వచ్చిన మరి నేను देख परमेश्वर, चलो तुम घर से बाहर निकलो, निकल गया, उस घर को छोड़ दिया,
देखो तुम्हारी बात सुनकर मैं बाहर आया, देख जंगल में मैं हूँ, सब लोग देख रहे मुझे, शर्मिंदा कर रहे, बेशर्मी हो गया, लोग मुझे नाचाल करते, क्या कहते। आज मेरा हालत क्या हो गया। परमेश्वर बोलता कि मत डर, मैं तेरे साथ हूँ, मैं तेरे साथ। दुनिया सब छोड़ेगी, दुनिया सब तो देखेगी तुझे, आमीन आमीन, देखेगी सारी दुनिया। क्या बोलेगा सब लोग? नीले आसमां के मेरा यीशु, हम मिलेंगे बादलों पर बोलो, हम मिलेंगे, बादलों पर देखेगा सारा जहां, ओ, देखेगा सारा जहां, तेरे को देखेगा, देखेगा सारा जहां। आज कितना अपमान तुम्हारा हो रहा, मैं देखेगा सारा जहां। उसका कोई भी वादा ना होता, हर एक वादा उसका होता है पूरा। मैं जो वादा कर चुका है वो पूरा करेगा। ఒక ప్రమాణం చేసిన దేవునితో నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తా. చెప్పండి ఏమన్నాడు? అందరు చెప్పాలి అలా. అయితే నువ్వు చేయవలసిన పనులు, నేను నిన్ను దీవించాలనుకుంటున్నా బిడ్డ, నచ్చని పనులకి ఇవి అడ్డం వస్తున్నాయి. ఏ అడ్డం వస్తున్నాయి నీకు తెలియదు. నీకు తెలియకుండానే 7 దయ్యాలు నీ వెంట పని చేస్తున్నాయి. ఎన్ని పని చేస్తున్నాయి చెప్పాలి. దాన్ని కనుక నువ్వు వెళ్ళగొట్టగలిగితే నీకు ఇవ్వబోతున్న బహుమానం నా చేతిలో ఉంది, అది నేను నీకు ఇవ్వబోతున్నా. ఎన్ని దయ్యాలు చెప్పాలి? ఎన్ని దయ్యాలు? నేను దయ్యాలు నిలగొట్టడం ఏంది ప్రభువా అని అంటే అది నువ్వే నిలగొట్టాలి. ఎందుకంటే అది నీ దగ్గరనే ఉంది కాబట్టి నేను నిలగొట్టలేను. ఎక్కడున్నాయి? అందుకే చెప్పిన కదా ఇప్పటిదాకా సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16, 17. ఈ వీటిని కనుక నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి ఊడి చేసినావనుకో, ఆశీర్వాదం నువ్వు పొంగి పొరలబోతుంది నీ నెత్తి మీదకి. స్తోత్రం కలుగును గాక. నువ్వు వద్దన్నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, బలంగా దీవించబోతున్నాడు. వీటిని నువ్వు ఊడ్చేయి, ఇల్లు ఊడ్చేసినట్టుగా దీన్ని తీసేయి. సింపుల్. అందరు చూడండి అక్కడ టక్ టక్. సామెతలు 6వ అధ్యాయం 16, 17 వచనం ఇంకొకసారి చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. అందరిది అమ్మా తీసినాక చదువు. తీసినరా ఒక్కసారి ఎన్నుకున్నాళ్ళు, ముంగటున్నాళ్ళు, మధ్యలో ఉన్నాళ్ళు తీయండి అందరు. సామెతలు 6వ అధ్యాయం 16, 17 వచనం. అందరు ఇవే ఆయనకు అసహ్యమైనవి, ఇవే ఆయనకు నచ్చనివి 6 గలవు, 7 యెహోవాకు హేయములు. అవి ఏమనగా ఏ చూపు, ఇది ఉన్నంత వరకు నేనేం చేయలేను, చూపు తగ్గించుకోవాలి. 2 అబద్ధాలు మాట్లాడే నాలుక, నిరపరాధులను చంపే చేతులు, దురాలోచనలు యోచించే హృదయం, కీడు చేయటకు పరిగెత్తే పాదాలు, లేని వాటిని పలికే అబద్ధపు సాక్ష్యాలు, జగడాలు పుట్టించే గుణం. ఇవి కనుక చాలమ్మా, ఇవి కనుక ఉడిచేయగలిగితే, ఇది ఎవరు ఉడవాలి? నీ కళ్ళలో ఇంకెవరైనా ఉడవాలా? అందుకేనాడు నీ కంట్లో ఉన్న దూలాన్ని నువ్వు తీసేసుకో. ఇవి కనుక తీసేసుకున్నావు అంటే దేవుడికి ఒక రాజమార్గం చేయండి. ఆయన నీ దగ్గరికి రాజులాగా దిగి రాబోతున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం నుంచి ఇప్పుడు చూద్దాం. ఒంటరిగా మారిన అబ్రహాము దగ్గరికి వచ్చిందా లేదా? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఏ మార్గం? కొంచెం చెప్పాలి. రాజమార్గము అంటే రాజు నిన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళమన్నాడు, మరి నిన్ను ఒంటరిగా వదిలేడు, నీ దగ్గర రావాలి. కాబట్టి నేను రాబోతున్నా. అబ్రహాం ఎదురు చూసుకుంటూ కూర్చున్నాడు, అబ్రహాం దగ్గరికి దిగి వచ్చిండు. ఈరోజు నీ దగ్గర కూడా దిగి రావాలంటే ముందు ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తాం మనం? సపోజ్ ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చిందనుకో, ఏం చేస్తాం? ఫస్ట్
వాళ్ళు రాకముందుకు ఇల్లు సాఫ్ చేయవా కదా, వాళ్ళు వస్తే సిగ్గుపోతుందేమో అని చెప్పి అయ్యో అమ్మ అని చెప్పలే. ముందు ఏం చేస్తాం, ఇల్లు టకటక ఊడ్చేసి చెత్త చెదరమైన తీసేసి ఏదన్నా అవి ఇవి అంటే గలీజ్గా కనిపించిన తీసి అన్నీ ఎక్కడ దగ్గర చేస్తాం. అయ్యో చెప్పాలి, ఎప్పుడు చేయలేదు మీరు ఇళ్ళ పని. నీటి కాదు, ఏది కూడా కనిపే కూడా కప్పేస్తారండి. బొంతలు ఏమైనా ఉంటే అవి ఏమైనా ఉంటాయి కదా, అన్ని మంచం మీద అటు ఇటు నూకేసి ఎక్కడ దగ్గర ఫాస్ట్గా ఎందుకు వచ్చే. అలాగని ఇప్పుడు మరి మహిమగల రాజు నీ దగ్గరికి రాబోతున్నాడు, స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఇలాంటి ఏమైనా ఉంటే నాకు ఆగిపోతానేమో అని చెప్పి వెంటనే దీన్ని ఏం చేయాలంట, వీటన్ని బయటికి వెళ్ళగొట్టేయాలి, చెత్త చెదరం మీద ఊడ్చేయాలి. ఎందుకంటే రాబోతున్న మేఘాల మీద ఎక్కడ రాబోతున్నాడే వాహనం మీద వస్తుండు. ఆ వాహనం ఏంటి, మేఘాల వాహనం. చెప్పనే వాహనం. అనేకులకు దర్శనంలో కనబడతాడు, ఒక మేఘం వస్తుంది, ఒక మేఘంలో ఎవరో కనబడుతుంటారు, మేఘంలో నిలబడుతున్నట్టుగా చాలామంది చెప్తూ ఉంటారు నాకు, మేఘాలు ఇట్లా కనబడుతున్నాయి మేఘాలు. నిజమే, ఆ మేఘాల పల్లకి నీకు చూపిస్తున్నాడు, స్తోత్రం కలుగును గాక. మనకేమో బండి మీద వస్తాము, బస్సులో వస్తాము. ఎవరైనా నీ ఇంటికి రావాలంటే, ఆయన నీ ఇంటికి రావాలంటే మేఘారుడై రాబోతున్నాడు, స్తోత్రం కలుగును గాక. అందుకని నీ ఇంటికి మేఘాల్లో రావాలనంటే నేను వచ్చినప్పుడు ఇవన్నీ నాకు అడ్డంగా కనిపించొద్దు, ఇది నువ్వు ఊడ్చేయి, స్తోత్రం కలుగును గాక. ఎట్లా వస్తున్నాయినా కదా. 104వ కీర్తన చదివిట 3వ వచనం. జలములలో ఆయన 104వ కీర్తన 3వ వచనం. ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనం చేసుకొని. అమ్మ ఏ వాహనం? మేఘవాహనం. చెప్పాలి గట్టిగా. మేఘారుడై మేఘవాహనముల మీద వస్తాడు. పక్కలోకి చెప్పండి, వస్తున్నాడు. ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ఇది మాత్రం చెప్పండి, ఎవరి దగ్గరికి వస్తాడు? అందుకే నేను యేసుప్రభు వారు కూడా చెప్పాడు, ఏమని తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. యోహాను సువార్త ఎట్లా వస్తాడు అని కూడా చెప్పేసాడు. వస్తానా రాడా? ఎవరి దగ్గరికి వస్తున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం యోహన్నా की किताब देखेंगे 14, 1, 2, 3, 4, 3 वचन तक. మీ హృదయమును కలవరపడనీయకుడి, अपने मन को घबराहट मत देना, हलचल मत होने देना. దేవుని యందు విశ్వాసముంచు. देखो परमेश्वर पर विश्वास करते, నా యందును విశ్వాసం, मुझ पर विश्वास करो. నా తండ్రి ఇంట मेरे पिता के घर में అనేక నివాసములు కలవు, कई घर है. आमेन. లేని ఎడల नहीं है तो मैं नहीं बताऊंगा. మీతో చెప్పుదును. आमेन. మీకు స్థలము సిద్ధపరచ तुम्हारे लिए मैं घर अपने एक स्थान पर आमेन तैयार करने के लिए जा रहा हूँ. నేను వెళ్ళి मैं जाकर మీకు స్థలము సిద్ధపరచి तुम्हारे लिए जगह तैयार कर चुका हूँ. నేనుండు స్థలములో మీరును ఉండులాగున जिधर मैं हूँ उधर भी तुम रहे सर का. మరలా వచ్చి फिर से आकर నా యొద్ద నుండుటకు मेरे पास रहने के बदले మిమ్మును తీసుకొని పోవుదును. तुम्हें ले जाऊंगा मैं. ఇప్పుడు చెప్పండి అంటే వస్తానడా రానన్నాడా? గట్టే బాలే. వస్తానన్న యేసురాజు, రాకమానునా ఇస్తానన్న బహుమానం, ఇయకమానునా. వస్తానన్న యేసురాజు, రాకమానునా ఇస్తానన్న బహుమానం, ఏకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం చేస్తున్నాడు. మాటిచ్చిండు, అరణ్యంలో నువ్వు నా కొరకు సిద్ధంగా ఉండు, నేను రాబోతున్నా. ఎందుకు అరణ్యంలోకే వెళ్ళాలి ప్రభు అంటే, నువ్వు సందులో ఉంటే నేను రాలేను. నువ్వు ఫ్రీగా ఉంటే, అక్కడ ఫ్రీగా ఉంటే నా మేఘం వచ్చి నీ ఇంటి ముందు ఆగే స్థలం కావాలి, స్తోత్రం కలుగునగాక. ఎక్కడ ఉండాలి? నువ్వు విశాలమైన చోట్ల ఉండాలి. నువ్వు ఇరుకిరుకులో ఉండడం నాకు నచ్చదు. నువ్వు దీవించబడే పాత్రగా, అనేకులు నిన్ను చూసి దీవించబడాలి. అమ్మ అమ్మ ఎప్పుడు చూడ సందులలో మనం పోగలుగుతాం కారు తీసుకొని. ఎందుకు? పట్టదు కాబట్టి. అదే రాళ్ళు గొత్తుకలు ఏమన్నా ఉన్నాయనుకో, మనం బండి పోతుందా? కారు ఇట్లా అవుతుంది, అంతే కదా. ఇట్లా అయిపోయి కారు పంచర్ అయిపోతుంది, అంతే కదా. నువ్వు పోతావా? పోవు. అలాగనే మరి నీ బండే పోదు కదా. ఆ మహిమ గల పల్లకి నీ దగ్గరికి రావాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎలా వెళ్ళాలి? ఎట్లుండాలి? ఫ్రీగా సిద్ధపాటై నువ్వు నిలబడు. మేఘము నీ ఇంటి ముందు నిలబడబోతుంది, నిన్ను తీసుకొని వెళ్ళబోతుంది.
నేను రాబోతున్నా నీ దగ్గరికి ఖచ్చితంగా, ఇంటికి రాబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను అందరికీ, నేను వస్తాను అని చెప్పిండు. హృదయం కలవరపడనివ్వకండి. నన్ను వదిలేసినవేంది, నన్ను నిడిచేసినవేంది. 13వ కీర్తనలో ఎవరు చెప్పిండు ఈ మాట తెలుసా? ఎవరు చెప్పిండ్రు? దావీదు చెప్పిండు. చూడండి ఆ మాట కూడా చెప్పండి. 13వ కీర్తన దావీదు చెప్పిండు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవు? ఈరోజు చాలా మంది నోట్లో ఇదే ప్రశ్న ఉంటుంది, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు దేవుడా? కిత్నే దిన్ ముझे भूल तेरा भजन से था तेरा पहला वचन से कितने दिन परमेश्वर मुझे भूल जाएंगे? कब तक तुम भूलेंगे? हमेशा मुझे भूल जाएंगे क्या? हाँ हे परमेश्वर, हाँ, कब तक, क्या सदैव मुझे भुला रहेगा? सदा मुझे भूल जाएगा. तू कब तक अपना मुखड़ा ఎంతవరకు నేను మర్చిపోతావు నన్ను? मुझसे छिपाए रखेगा? నిత్యము నన్ను మర్చిపోతావు. ఎంతవరకు నీ ముఖమును నాకు మరుగుపరుచుకొని ఉంటావు అని అడిగితే, దావీదును అరణ్యంలోకి పంపించిన దేవుడు, తల్లి వదిలేసింది, తండ్రి వదిలేసిన, నేను నీ గురించి సమూయేలును పంపిస్తున్న. స్తోత్రం కలుగును గాక. ఎవరిని పంపిస్తున్నా? గట్టిగా చెప్పాలి. సమూయేలును పంపించిండు. వెళ్ళు, ఇజ్రాయేల్ కొరకు ఒక రాజుగా చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని అభిషేకించి యెషయా కొడుకును, అతడు అరణ్యంలో ఉన్నాడు. అతనికి నువ్వు నూనె పోసి నువ్వు ప్రార్థన చేస్తే, ఎందుకు అతడు నా మీద కంప్లైంట్ చేస్తుండు, నన్ను మర్చిపోయినావు, ఎందుకు నన్ను విడిచేసినావనంటే, సమూయేలు వెళ్ళి నీ కొడుకు ఒకరిని రాజులు చేయాలనుకుంటే 6 మంది కొడుకులు వచ్చిండ్రు. వీళ్ళేనా అంటే, వీళ్ళు కాదు, ఇంకొకడు ఉన్నాడు, నాకు లేరు కొడుకులు, మర్చిపోయిండు ఆ కొడుకును. చెప్పండి ఏమైపోయారు? చెప్పాలి ఏమైంది? అడవిలో ఉన్న కొడుకును తల్లిదండ్రులే మర్చిపోయిండ్రు. 31వ కీర్తన 12వ వచనంలో దావీదు యొక్క కన్నీళ్ళు అక్కడ కనబడతాయి. మరణమై స్మరణకు రాకున్న వాని వలె నేను మరువబడి తిని. అంటే నా తల్లిదండ్రులు నన్ను చచ్చిపోయిన వాళ్ళలాగా మర్చిపోయిండ్రు. 6 మందిని మంచిగా చదివించారు కానీ నన్ను మాత్రం పక్కన పెట్టేసిండ్రే అని, మరణమై స్మరణకు రాకున్న వాని వల్ల నేను మరవబడి తిని, ఒంటరిగా ఉన్న, ఏకాకిలాగా ఉన్న, నా బ్రతుకంతా ఏంది పరిస్థితి అని చెప్పి విలపిస్తున్న ఆయనకు, ఎన్ని రోజులు నన్ను మర్చిపోతావు, నువ్వు కూడా మర్చిపోతావా దేవుడా అని అడిగినందుకు, టైం వస్తుంది బిడ్డ, జర్రౌండు అని చెప్పి ఆపి లేపిండు. సమూయేలుని తీసుకొచ్చి, ఏ తల్లిదండ్రులు అయితే వదిలేసిండ్రు, ఏ ప్రజలైతే వదిలేసిండ్రో, ఏ అన్నదమ్ములు అయితే వదిలేసి అరణ్యంలో పెట్టిండ్రో, వాళ్ళ ముందే వాళ్ళే వచ్చి మా తమ్ముడు అని చెప్పుకునేలాగా చేసి, మా తమ్ముడు ఇజ్రాయేలుకు రాజు అని చెప్పుకునేలాగా చేసిండు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నవ్విన వాళ్ళందరూ ఏమైపోయింది? మళ్ళీ చెప్పాలి. దావీదును చూసి తల హై ప్రభా అని వెలగొట్టిన మనుషులే మా తమ్ముడు రాజు. చెప్పండి ఏమంటున్నారు? మా తమ్ముడు రాజు. హల్లెలూయా. యోసేపును చీదరించుకొని బాయిలో పడేసిండ్రు. కానీ యోసేపును దేవుడు పట్టిండు, లేపిండు, ఐగుప్తుకే రాజుగా మార్చిండు. స్తోత్రం కలుగును గాక. 12 మంది అన్నదమ్ములు ఏమైనరు? నవ్వినోళ్ళంతా నీ ముందు, ఏడ్చినోళ్ళంతా నీ మీద, ఉందిలే యేసయ్యా చెప్పాలే, ఎందుకా వేదన, ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, కార్చిన కన్నీలే దేవుడే మరచునా, మెన్ చేసిన ప్రార్థన దేవుడు మరవడు, దేవుడే మరచునా. అందరు మర్చిపోవచ్చు కానీ నిన్ను మరవని దేవుడు టైం గురించి ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరెవరు నీ ముందు తల వంచాలో నేను సిద్ధం చేస్తున్నా. ఆగో, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు రాజమార్గం సరి చేస్తా ఉండు,
నేను నీ కొరకు తవ్వ చేయబోతున్నా. నిన్ను రాజుగా నేను ఎట్లా మార్చాలో, నువ్వు రాజు గురించి తవ్వ చేయడం నువ్వు మొదలుపెట్టు. నిన్ను ఎట్లా పైకి లేపాలో నేను లేపబోతున్నా. స్తోత్రం కలుగును గాక. నమ్మకం మాత్రం విడిచిపెట్టకు, అపనమ్మకం రానివ్వకు, అవిశ్వాసం రానియకు. గొప్ప విజయం నీ ముందుంది. స్తోత్రం కలుగును గాక. నవ్వుతుండ్రా చూస్తున్నాడు, ఏడుస్తుండ్రా చూస్తున్నాడు, ఎవరెవరేమంటున్నాడు అన్నీ వింటున్నాడు. ఎక్కడేమీ జరుగుతుంది అన్నీ వింటున్నాడు. చూస్తలేవా? చూస్తున్నా. నిన్నే అంటుండ్రు చూస్తున్నా, నిన్నే అంటుండ్రు చూస్తున్నా, నిన్నే అంటుండ్రు చూస్తున్నా, ఎగతాళి చేస్తుండ్రు చూస్తున్నా, కన్నీళ్ళు కారుస్తున్నావు చూస్తున్నా. చూసి ఏడ్చిన వాళ్ళ కళ్ళు, ఆమెన్, ఎగతాళి చేసిన వాళ్ళ మాటలు నువ్వు కళ్ళారా చూసి గంతులు వేసే రోజు నీ ముందుంది. స్తోత్రం కలుగును గాక. నీవు పొందిన అవమానానికి రెట్టింపు ఘనత నీకు రాబోతుంది. అందరు చెప్పడు కొట్టి, రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నావు. రెండంతల దీవెన నీకు రాబోతుంది. యోబు విడిచేసిన అనుకోకు, రోగం పెట్టినాను అనుకోకు, అందరూ వెళ్ళిపోయాను, చచ్చిపోయినారు, ఇంకేముంది నాకు, ఇల్లే పోయింది, పరువు పోయింది, భార్య పోయింది, నాశనం అయిపోయాను అనుకున్నాడు. నేను లేపుతాను. స్తోత్రం కలుగును గాక. అన్నీ పోయినాయి కదా, అన్నీ నీకు డబల్గా నేను ఇవ్వబోతున్నాను. చేతులు ఎత్తి చెప్పండి ఒకసారి, ఇవ్వబోతున్నాడు, నాకు ఇవ్వబోతున్నాడు. గట్టే చెప్పాలి, రెండా తొలగిస్తాడు. చెప్పాలి, ఏదైతే బలహీనమైపోయినో, ఏ శత్రువులైతే నిన్ను నాశనం చేయాలనుకున్నావు, ఆ శత్రు బలమంతటి మీద దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు శత్రువులని చెప్పి నలిగిపోతానేమో, చచ్చిపోతానేమో అనుకో. ఏ చేత పడాడా, నిన్నేం చేయలేడు. మంత్రగత కొడుకులారా, మంత్ర ప్రయోగాలు చేస్తున్న కొడుకులారా, మీ దవడ పండ్లు ఊడిపోను కాక ఊడగొడుతాడు. ఈరోజు అనుకుంటొచ్చు వాడు నేను మీద గెలుస్తున్నానని. ప్రతి మంత్రకాడి పని ఊడబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వాడి కట్లు తెగబోతున్నాయి, వాడి బంధకాలు ఊడిపోబోతున్నాయి. ఏదైతే నిన్ను నాశనం చేయాలని చెప్పి నిలవాడి కంకణం కట్టిండో, వాడు నీ కాళ్ళ కిందికి రాబోతున్నాడు. గట్టిగా పని రాబోతున్నాడు. ఏ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తుండో, ప్రతి కుటుంబము ఆయన ఎదుట కనబడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఎన్ని కుటుంబాలైతే నాశనం అయిపోతున్నాయో అన్నీ చూస్తున్నాడు. ఎందుకు ప్రభా, ఎందుకు వదిలేసినావు అనేసి దావీదుకి ఎన్ని రోజులు కళ్ళు కూర్చుంటు. ఆయన చిన్నప్పటి నుంచి కార్చిన కన్నీళ్ళు యవ్వన కాలం వచ్చేసరికి దేవుడు టైం చూసిండు. సరైన టైం వచ్చింది. సౌలును తీసిండు, సౌలు జాగా రాజుని పెట్టిండు. స్తోత్రం కలిగిన దావీదుని పెట్టిండు. ఆమేన్. అన్నే నీ కొరకు అన్నిటికీ ఒక సమయం కలదు. ఆ సమయం కొరకు ప్రభు అయిన యెహోవా కనిపెడుతుండు. స్తోత్రం కలుగును గాక. సమయం అయిపోదు, సమయం గురించి ఆయన కనిపెట్టుండు. నా సమయం రాబోతుంది. చెప్పండి, ఏం రాబోతుంది? చెప్పాలి గట్టిగా. ఇంతవరకు వాడి సమయం నేను అందరు గెలుస్తున్నాను అనుకున్నావు. కాదు, గెలవని చూస్తా ఉన్నా. ఏం భయపడకు, నా టైం కూడా వస్తుంది. నేను నిన్నే దీవించాలని మాట ఇచ్చిన, మాట చెప్పినవాడు నరుడు కాదు, మానవుడు కాదు, నమ్మకమైన దేవుడు. ఎంతమందికి వాగ్దానం ఉంది? వాగ్దానం చేసిన దేవుడు సిగ్గుపరచడు. హల్లెలూయా. నీ వాగ్దానం మర్చిపోకు. నీ వాగ్దానాన్ని దేవుడు ఘనపరచబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, వినవలే నాకు. చూడండి అక్కడ ఏమని అంటుండ, అక్కడ ఎడారిలో దేవునికి ఒక రాజమార్గమును సరళ. యెషయా-గ్రంథం 40:3 అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గమును సరళం చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను. అందరు చెప్పండి ఇట్లా, ప్రతి లోయ. ఏంది ప్రభా లోయలు ఎత్తుగా చేయాలంటే? అట్టడిగిలో దిగిపోయిన ప్రతి ఒక్కరు, దరిద్రంలో ఉన్న వాళ్ళు పైకి లేచునుగాక. ఆమేన్. మట్టిలో ఉన్న వారిని సైతం దీనంగా దరిద్రులను దేవుడు పైకి లేపబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి లోయలో అనగదొక్కబడిన అట్టడుగు లోపలికి వెళ్ళిపోయిన ప్రతి వ్యక్తిని దేవుడు పైకి లేపబోతున్నాడు. ఆమేన్. చూడండి, ప్రతి పర్వతములు, ప్రతి కొండను, ప్రతి పర్వతాలు ఎత్తు
ఎత్తుగా లేచిన పర్వతాలు, ఎత్తుగా ఎత్తకుడి కొమ్ము పొగరు పట్టిన మాటలు మాట్లాడకూడదు అన్నాడు కదా. ఎత్తైన మాటలు మాట్లాడుతూ ఎత్తైన పొగరు మొదలు మాటలు చేసి నిన్ను కన్నీళ్ళ పాలు చేసిన ప్రతి ఒక్కడు దిగబోతుడు. స్తోత్రం కలుగును గాక. ప్రతి కొండ ప్రతి పర్వతములు అణచవాలని చెప్పడు, అణికిపోవాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, వంకరవి చక్కగా వంకరగా ఉన్నాయన్నీ చక్కగా మారబోతున్నాయి. ఆమేన్. కరుకైనవి సమముగాను ఉండవలెను. కఠినంగా ఉన్న మనుషులు సమానంగా మారబోతున్నారు. ఆమేన్. యెహోవా మహిమ బయలుపరచబడును. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఏం కనబడుతుంది? మహిమ. ఏం కనబడుతుందమ్మా? మహిమ. ఇంతవరకు కన్నీళ్ళే. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎన్ని మెట్లని? మొదటి మెట్టు మారు మనసు, రెండో మెట్టు బాప్తిజం, మూడో మెట్టు పరిశుద్ధాత్మ అభిషేకం, నాలుగో మెట్టు అగ్ని. అగ్ని లాంటి శ్రమలు నాలుగో మెట్టు మీద. ఐదో మెట్టు మహిమ ఉంది. స్తోత్రం కలుగును గాక. నీకు ఈ అగ్నిలో నుండి దాటిన వెంటనే, అగ్ని లాంటి శ్రమలు అయిపోగానే నీవు ఈ అగ్నిలో నువ్వు పరీక్షించబడుతున్నావు. తర్వాత నీ పక్కనే ఉంది ఏంటిది? మహిమ. అందరు చెప్పండి. అందరి ఆట ఇక్కడే తెలుస్తుంది. నాలుగో మెట్టు మీదకి వెళ్ళేసరికి ఇటు దునుకుతావా, ఇటు దునుకుతావా. మంటలోకి వచ్చేసరికి తట్టుకోరు. క్రైస్తవ జీవితానికి పరీక్ష తప్పదు. మారు మనసు, బాప్తిజం, పరిశుద్ధాత్మతో నింపబడడం. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అగ్ని. అగ్నిలో నుండి దాటిన తర్వాత మహిమ. మహిమలో నుండి పరలోకం. అక్కడి నుంచి ఇంకా పవిత్రంగా ఉంటే సీయోను. స్తోత్రం కలుగును గాక. 7 మెట్లు. ఎన్ని మెట్లు? క్రైస్తవుడు ఎక్కవలసిన మెట్లు ఎన్ని చెప్పాలి? ఎన్ని మెట్లు? 7 మెట్లు ఖచ్చితంగా ఎక్కాలి. ఈ 7 మెట్లలో ఇప్పుడు నువ్వు ఉన్న మెట్టు ఏది ఉండొచ్చు? ఒకసారి ఆలోచన చేసుకో. మానమనసు మీద ఉన్నావా? బాప్తిసంలో ఉన్నావా? పరిశుద్ధాత్మతో నింపబడవా? పరిశుద్ధాత్మతో నింపబడి మళ్ళీ తిరిగి ఎక్కడ వెళ్ళినా షద్రక్, మెషక్, అబేద్కజో లాంటి అగ్ని. అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు. అందుకే అన్నాడు, ఇది అయిపోతుంది, మహిమలోకి వస్తావు. నేను ఎదురు చూస్తున్నా. నువ్వెప్పుడు మహిమలో అడుగు పెడతావా? మహిమలో నీ ప్రతి అక్కర్లు తీర్చబడతాయి. స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పు 4:19 పక్కన చెప్తాడు ఏమంటే, మహిమలోకి ఎంట్రీ అయిపోతుంది వాళ్ళు, నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి. స్తోత్రం కలుగును గాక. ఏమైపోతాయి? దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి. చూడండి, ఫిలిప్పన్ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, చూడండి, ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఎక్కడ తీస్తాడు? మహిమలో మీ ప్రతి అవసరము, మీ ప్రతి చిన్నది పెద్దది అవసరాలన్నీ తీర్చబడతాయి. నీకేం కావాలి? ఇల్లా, పెళ్ళా, కుటుంబమా, పిల్లలా, ఏం కావాలి చెప్పండి? అవసరాలు ఉంటాయి కదా, ఉంటాయి లేవా? నేను మహిమలో నువ్వు అడిగెప్పుడు పెడతావా అని ఎదురు చూస్తున్న స్తోత్రం కలిగిన గాక. అందుకని అంటారు, అమ్మా నాకు బండిప్పియావా అన్నావు అనుకో, నువ్వు పోయేది 5th క్లాస్ బిడ్డ. జరండు నువ్వు 10th ఎప్పుడు వస్తావా అని ఎదురుస్తున్నా. 10th అయిపోయిన కాలేజ్ వస్తాయి, అప్పుడు నీకు బండి కాదు, అవసరమైతే కారు కూడా ఇప్పిస్తావు. స్తోత్రం కలగను గాక. నువ్వు ఎదురు చూస్తున్నా నేను, నీ వయసు ఎప్పుడు పెరుగుతుందా అని. డాడీ అంతా రెడీ ఉంది, ఈ ఆస్తి అంతా ఎవరికి? నీకా, పక్కలగా? చెప్పండి, ఎవరికి? మీ నాయన సంపాదించినంత ఎవరికైతుంది? చెప్పాలి గట్టిగా. నీకేనా? మీ అన్నకొద్దా? ఇద్దరు కదా మరి, నా ఉట్టి నాకే అంటున్నావు, మీ ఇద్దరికే కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడే వచ్చి డాడీ నాకు ఇల్లు ఇచ్చేయవరా, నా మీద పేరు రాసేవా? రాస్తాడా? ఏం చేస్తాడు? నీకు ఇప్పుడు ఏం కావాలి? 100 రూపాయలు కావాలి, లేకపోతే 50 రూపాయలు కావాలి, అంతే. కానీ నీకు డైరెక్ట్గా అందిస్తాడా? చెప్పాలి. ఎందుకనండి, నేను నీ గురించే పెట్టిన, ఇదంతా నీ గురించే దాచిపెట్టిన. కొంచెం ఒప్పుకోవట్టు, నేను ఇవ్వబోతున్నా. సమస్తం నీదే, అంత నీదే. చెప్పండి గట్టిగా, ఇదంతా నీదే. నాయన్నీ నీవే, నాయన్నీ మీవే, మీవన్నీ. అయ్యో చెప్పాలి కూడా. మేరా సబ్ కుచ్ తేరా హై. అలా బోలో, మేరా సబ్ కుచ్ తుమారా హై, తుమారా సబ్ కుచ్ तुम्हारे पास क्या है जी? रोना धोना, ये सब मेरा है. तुम्हारा बोझ मेरा है, तुम्हारी दुख सब मेरा है.
मेरा सब कुछ तुम्हारा है, ले लो. హల్లెలూయా. గట్టిగా చెప్పండి రే. నీ కొరకు దాచిపెట్టి, అందుకే అన్నాడు ఉంది లేదు ఈవెనా ఉంది, ఖచ్చితంగా ఉన్నది. ఆమెన్. ఎవరో ఏదో అంటారు, అందుకే ఇప్పటిదాకా చెప్పిన కదా, దురాలోచనలు. ఏ ఆలోచనలు? చూడు దేవుడు నిన్ను వదిలేసాడు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు పనికిరావు, నువ్వు ఎదురావు అని దురాలోచనలు యోచించి హృదయం కాదు. మనిషి మంచోడే, కానీ 7 ఉన్నాయి చెడ్డదయాలు మనిషిని గిలిగిలి పెట్టి కళ్ళ దగ్గర, చేతుల దగ్గర, నాలుక దగ్గర, హృదయం దగ్గర, కాళ్ళ దగ్గర, అబ్బా పెదవుల దగ్గర ఆడిచి మనిషిని మొత్తం వెలువరిస్తే, ప్రభా 7 దయ్యములను యేసు నామములో, చెప్పండి ఒకసారి, నేను ఊడ్చేస్తున్నా. చెప్పండి ఏం చేయాలి? రాజమార్గం చక్కపరచు. నువ్వు ఊడ్చేయడం, నువ్వు శక్తిని పొందుకుంటున్నావు. స్తోత్రం కలుగును గాక. శక్తిని అది పని నా వల్ల కాదు, కానీ ప్రార్థన వల్ల అవుతుంది. ప్రార్థన కూడా నువ్వు చేస్తే కాదు, అది నీలో మన బలహీనతను చూసి సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవుని, అయ్యా నాతో అయితలేదు, చెప్పండి ఒకసారి, చెప్పగలిగా. పరిశుద్ధాత్మలా నేను ప్రార్థన చేయలేను, చెప్పండి ఒకసారి. నా లోపల నువ్వు వచ్చి ప్రార్థన చేయి, చెప్పండి. వినవలే. ఈ వైరింగ్ చేయాలంటే నాతోటి కాదు, అందుకని ఎలక్ట్రీషియన్ పిలవాలి. ఆయన వచ్చి ఇది ఇల్లు నాదే, చెప్పండి. ఇల్లు ఎవరిది? చెప్పాలి. ఇల్లు నీదే. నీ ఇంట్లో నీకు వైరింగ్ చేయడం నీకు రాదు, ఎవరు పిలవాలి? చెప్పాలి. ఆయన ఎక్కడ వైరు ఎక్కడ పెట్టాలి, ఏ లైట్ ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా ఫిట్ చేస్తాడు. అందుకే ఎలక్ట్రీషియన్ పిలవాలి. ఇప్పుడు నీ కార్యాలన్నీ సరిచేయడానికి పరిశుద్ధాత్మ దేవుని పిలవాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి నీ ఇల్లు చక్క పెట్టబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కానీ నువ్వు సిద్ధపాటుగా, నేను రెడీ, నీకు కావాల్సిన పేమెంట్ నేను ఇస్తాను. ఏముంది? పరిశుద్ధాత్మ దేవునికి కావాల్సింది తెలుసా? ఆత్మీయ ఆహారం. చెప్పండి, ఏం కావాలి? కొన్ని నీళ్ళు. ఏం కావాలి? నీళ్ళు, ప్రార్థన, వాక్యం, ఆహారం. ఇంతకంటే నేనేమడుగుడు. మన బలహీనతను చూసి మన పక్షంన విజ్ఞాపన చేస్తాడు. ఏం చేస్తాడు? వీళ్ళ గురించి నేను ఏం ప్రార్థన చేయాలని. పెదవులు నీ కావు, మాట్లాడేది నువ్వు కాదు, నా తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసేది మీరు కాదు, మీలో ఉండి. అందుకే అవకాశం ఇవ్వండి. జస్ట్ ఆయనకు ఏమి ఇవ్వాలి? పవిత్రాత్మకు ఖాళీ एक समय दीजिए. पवित्र आत्मा मेरे अंदर तुम आकर तुम प्रार्थना करो. आमीन. जब तुम्हारे अंदर पवित्र आत्मा आकर, तुम्हें पता नहीं चलेगा, लेकिन पवित्र आत्मा तुम अंदर बनकर वो प्रार्थना करेगा. जब वो प्रार्थना करे तो आमीन, कहाँ कहाँ दुष्ट आत्मा है, कौन तुम्हें सता रहा है, सबको भगा देगा. ना शक्ति से, ना बल से, ना सामर्थ्य से, लेकिन आत्मा से सब कुछ बनने वाला है. హల్లెలూయా. చెప్పండి. శక్తి చేత కాదు, బలంతో కాదు. మన బలం ఎంతో ఉపయోగపడుతున్నాం, మన డబ్బులు ఎంతో వేస్ట్ చేస్తున్నాం, మనం ఎంతో బలం పెడుతున్నాం. కానీ అసలైంది చేయవలసింది ఏంటంటే, ఇవన్నీ నీ బలము, నీ తెలివి, నీ బుద్ధి ఏం పనిచేయదా? చదువులు పనిచేయ. ఏం పనిచేస్తానంటే, ఎవరి వల్ల జరగబోతుంది చెప్పాలి. ఇప్పటిదాకా చెప్పింది కదా, ఇన్ని ఉన్నాయి, అన్ని నీ దగ్గరే, కానీ కరెంటు పని మనం చేయడానికి రాదే. అట్లే ఎవరిని ఎక్కడ కలపాలో, ఏది ఎట్లా చేయాలో అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక్కసారి ఆహ్వానించు. స్తోత్రం కలుగును గాక. నా పక్షం నన్ను ప్రార్థన చేయి. చెప్పండి ఒకసారి. నేను నా శరీరాన్ని మోకాళ్ళ మీద అనుస్తా, కార్యం ఇప్పుడు నువ్వు చేయాలి. కొద్దిసేపు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, 10-15 నిమిషాలు స్తోత్రం చెప్పి ఆయనను ఆహ్వానించండి. 10-15 मिनट में बुलाकर पवित्र आत्मा को बुलाइए. जब आत्मा तुम्हारे अंदर आ गए तो ना वो प्रार्थना करना शुरू कर देगा. ఆమేన్. ఆయన మొదలు పెడతాడు నీ పక్షం నా ప్రార్థన. అప్పుడు ఆయనకు తెలుసు, అరే నేను ఇట్లా అనుకోలేదే, నేను ఇట్లా ప్రార్థన చేస్తానని. నువ్వు అప్పుడు నీకు అనిపిస్తుంది, నేను చేసింది కాదు ఇది ప్రార్థన. ఏంటంటే నువ్వు కాదు, అది నీ లోపల ఇంకొక వ్యక్తి ఆయన చేసిండు. దాంతో ఫ్రీ మైండ్ అయిపోతావు, ఫ్రీగా అయిపోతావు. చేద్దామా లేదామా? ఒకసారి ఇప్పుడే ఆహ్వానిస్తుందాం. ఈ రోజు నుంచి ఆహ్వానిస్తాం. వచ్చిందా? కరెంట్ వచ్చేసిందా? స్తోత్రం కలుగు. వేసి చేతులెత్తి
ఎవరిని ఆహ్వానించాలి ఇప్పుడు? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరిని? కొంచెం ఆయన మన ఫ్రెండ్, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఎలక్ట్రీషియన్ పిలవాలంటే కొంచెం ప్రేమతో పిలుస్తాం, అట్లే మనం కూడా పిలుద్దాం. ఎవరైనా మా నావికుడవు, చేతులెత్తి నా బోధకుడవు, నావికుడవు, నన్ను నావికుడవై, నా నాయకుడవై, నా బోధకుడవు, నా స్నేహితుడవు, పరిశుద్ధాత్ముడా స్వాగతం. చేతులెత్తి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ఆమేన్. బలముగా వీచే గాలివలే నా హృదయములోకి, నువ్వు నా హృదయంలో ఉంటే చెడుతనం లోపలికి రాదు. గాలి ఆలోచనలు కూడా రావు. రండి దేవా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే రండి దేవా. పిలుదాం. పెదవులపైకి రండి దేవా. అప్పుడు నా పెదవులు సరైన మాటలు మాట్లాడతాయి. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే నా పెదవులపైకి రండి దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. పోయబడిన తైలము వాలే నీ అభిషేకముతో రండి దేవా. పోయబడిన తైలము వాలే మీ అభిషేకంతో రండి దేవా. నా తల నుంచి అరికాల వరకు మీ అభిషేకంతో రండి దేవా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. జేజేల ధ్వనులతో నిన్ను ఆరాధించే చేతులపైకి, ఆరాధించే చేతులపైకి పరిశుద్ధాత్ముడా. నా చేతులకు వేళ్లకు పోరాటం నేర్పించు. వేళ్లకు ఆత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. అట్లే రెండు చేతులెత్తి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడా నా హృదయంలోకి, నా కళ్ళల్లో పనికిరాని కనిపించకుండా, పనికిరాందని నేను చూడకుండా మిమ్మల్ని చూసేలాగా నా కళ్ళ మీదకి రండి. నా పెదవులలో పనికిరాని మాటలు మాట్లాడకుండా మా నాలుకలను స్వాధీనం చేసుకో. మా హృదయంలోకి పనికిరాని వినకుండా నువ్వు రండి. మా చేతులకు యుద్ధము పోరాటం నేర్పించేదేవా, దావీదుకు నేర్పించినట్టుగా మాకు కూడా నేర్పించయ్యా. అందరం ప్రార్థిద్దాం, మాకు నేర్పించండి అయ్యా. పరిశుద్ధాత్మలా రండి, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను తండ్రి. ఇదే ఆయనను పిలిచే విధానం. ప్రార్థిద్దాం. నీ మనసుతో పిలువు, మనసెరిగిన వాడు వింటాడు. నేను ఎక్కడెక్కడో పరిగెత్తలేదని నా కాళ్ళు పరిగెత్తని సరైన మార్గంలోకి నన్ను నడిపించడానికి రండి. పరిశుద్ధాత్మ పేరే సహాయకర్త, సహాయం చేయబోతున్నాడు. ప్రార్థిద్దాం, ప్రార్థించండి, అడగండి. మీరు నాకు సహాయం చేయాలి, చేయాలి మీరు నాకని.
నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. చెప్పండి, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలుస్తలేదు. నాలో మీరుండి ప్రార్థించండి. నేను ఆహ్వానిస్తున్నా, నా శరీరంలో మీరుండి ప్రార్థన చేయండి. చెప్పండి, నా శరీరంలో పరిశుద్ధాత్మలా ఈ దేహాన్ని నీకు అప్పగిస్తున్నా, రండి, నువ్వు స్వాధీనంలో చేసుకో. నాలో మీరుండి ప్రార్థన చేయండి, చేయండి, చేయండి కొద్దిసేపు.